ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ రీల్స్ కి. సో యూల్ ఎగ్జాక్ట్ గా కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి. సో టూ డిసైడ్. సో ఇట్ విల్ హ్యావ్ టు ఆల్ ద ఎలిమెంట్స్. మనం కంప్లీట్ గా డీటెయిల్ గా యూస్ చేస్తే ఫుల్ బ్లోన్ వెబ్సైట్ లాగా కూడా వీ కెన్ క్రియేట్ ఇట్. ఇక్కడ మన ఐడియా ఓన్లీ వైర్ ఫ్రేమ్ కనుక వి జస్ట్ స్టిక్ టు nuts and bolts. Okay, but it has full capabilities. So but in a nutshell we just seen basic usage. Okay, Azure RP ఇదైతే is all a paid versions. So ఇక్కడ at least we will have free version to do. So that's the difference. So Azure RP ఒకటి, Adobe XD. Adobe XD కూడా యూజ్ చేయొచ్చు. సో Adobe XD కూడా this is also meant for prototyping. సో ఇది ఫ్రీ వెర్షన్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ లిమిటెడ్ యూజేజ్ కూడా ఉంటుంది. సో Adobe XD కూడా యూజ్ చేయాలి. సో ఇది కూడా చాలా మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్. థర్డ్ వచ్చేసరికి వీల్ హ్యావ్ బిల్డ్ మీ ఉండేది. బిల్డ్ మీ ఇస్ నో లాంగర్ అవైలబుల్. బిల్డ్ మీ ఇస్ నో లాంగర్ దేర్. సో ఇది రిమూవ్ చేసేసారు. సో దిస్ యూ కెన్ ఇగ్నోర్. సో ఎయిర్ ఆఫ్ దిస్ 3 ఆప్షన్స్ మీరు యూజ్ చేయొచ్చు. సార్ ఫ్రాగ్మెంట్ ఫైల్ మనం వ్యూ లో యాడ్ చేయాలా సార్, లేకపోతే వెబ్ లో యాడ్ చేయాలా సార్? వెబ్ యాప్ లో. సో వ్యూలో వెబ్ యాప్ లోని మన వ్యూ ఫోల్డర్ లోనే ఫైల్స్ ఉన్నాయి. అంటే మీరు ఏది రిఫర్ చేస్తున్నారు? యూఐ ఫైల్ సార్, ఎస్ఏపి యూఐ ఫైల్ లో కొన్ని SAP.m శాంపిల్స్ ట్రై చేస్తున్నా సార్ నేను. ఓకే, అది ఫ్రాగ్మెంట్ యూస్ చేసి ఒక ఫైల్ ఉంది, అది రిఫ్లెక్ట్ అవ్వలేదు. మళ్ళీ ఈరోజు ఇంకోసారి ట్రై చేస్తాను. సో పర్టికులర్ గా మీరు రిఫర్ చేసేటప్పుడు సో ఫ్రాగ్మెంట్ కి లైబ్రరీ లోడింగ్ చేయాలి సార్. సో ఇన్ కేస్ మీరు మాక్సిమం M టేబుల్ యూజ్ చేయాలి. సో వ్యూ లో యూజ్ చేసేటప్పుడు ఫ్రాగ్మెంట్స్ ఇఫ్ యూఆర్ యూజింగ్. సో ఫ్రాగ్మెంట్స్ మీరు యూజ్ చేసే వెర్షన్ బట్టి 2-3 డిఫరెంట్ లైబ్రరీస్ ఉన్నాయి. యాక్చువల్లీ కోర్ లో కూడా ఒక ఫ్రాగ్మెంట్ ఉంటుంది అండ్ సో రీసెంట్ గా దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ లైబ్రరీ ఆల్సో. సో ఏది యూజ్ చేస్తాం అనేది నోటీస్ చేయాలి. సో ఇది కోర్ డెఫినేషన్. సో ఇక్కడ శాంపుల్స్ దగ్గర డిఫరెంట్ వెర్షన్ యూజ్ చేయొచ్చు. సో అదొకటి కేర్ఫుల్ గా ఏపీ రెఫరెన్స్ నుంచి కూడా మనం క్రాస్ చెక్ చేయాలి. సో ఫ్రాగ్మెంట్ యాక్చువల్ గా దేర్ ఆర్ 2 వెర్షన్స్. యాక్చువల్లీ యూ హ్యావ్ టు, మీరు ఈ వెర్షన్ బట్టి యూ హ్యావ్ టు వెరిఫై. పర్టికులర్లీ ఈ ఫ్రాగ్మెంట్ డెఫినేషన్ తీసుకున్నాం. సో ఇక్కడ డెఫినేషన్ ఉంటుంది. సో ఫ్రాగ్మెంట్ ఇది కోర్ నుంచి తీసుకుంటున్నారు. సో కోర్ లో ఉన్న ఫ్రాగ్మెంట్ డెఫినేషన్. ఓకే, సో కోర్ ఇస్ డిఫైన్డ్, ఇక్కడ డిఫైన్ చేశారు కనుక సో డైరెక్ట్లీ డెఫినేషన్ ఇక్కడ డెఫినేషన్ లేదు. ఇది SAP UI.core.fragment. ఇది డెఫినేషన్ డిఫైన్ చేయండి. వాళ్ళు అక్కడ డిఫైన్ చేయలేదు ఎగ్జాంపుల్ లో. మేబీ ఇట్ కుడ్ బి ద రీజన్. కోర్ అని నేమ్ స్పేస్ ఇవ్వండి. సో నేమ్ స్పేస్ ఇచ్చి ఇక్కడ డిఫైన్ చేయాలి. యాక్చువల్ గా ఇక్కడ డెఫినేషన్ ఇది ఉంది కదా. సో ఇక్కడ లైబ్రరీ చూసామంటే SAP UI.core.fragment ఉంది. మనం కోర్ అని డిఫైన్ చేస్తున్నాడు. కోర్ డెఫినేషన్ ఇక్కడ డిఫైన్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వలేదు, బట్ ఇట్ హ్యాస్ టు బి డిఫైన్డ్. సో అది ఇస్తే ఇట్ షుడ్ వర్క్. బేసికలీ ఈ కంట్రోల్ యూస్ చేసేటప్పుడు దిస్ ఇస్ హౌ యూ కెన్ యూస్ డిఫరెంట్ వేస్ అని సింటాక్స్ ఇక్కడ డైరెక్ట్ గా మీరు చెక్ చేయొచ్చు. ఓకే, సో ఇది జావా స్క్రిప్ట్ లో ఈ విధంగా డిఫైన్ చేయాలని ఉంది. ఓకే, సో మీరు ఈ విధంగా డిఫైన్ చేసి విల్ యూజ్ ఇట్ ఎనీ. ఇందులో ఎగ్జాంపుల్ కూడా యూజ్ చేస్తాం షార్ట్లీ. విల్స్ ఇక్కడ కొన్ని లైబ్రరీస్ అని ఏమైనా కూడా మనకి విత్ రిలీజ్ డిఫరెంట్ చేంజెస్ ఉంటాయి. సో దే మైట్ హ్యావ్ మూవ్ సమ్ లైబ్రరీస్ M లోకి, లేదా యాక్చువల్గా డిఫరెంట్ వెర్షన్స్ కూడా ఉంటుంది. సో అవి ఏంటంటే కొన్ని మెథడ్స్ ఏంటంటే దే డిప్రికేట్. సో లోడ్ ఫ్రాగ్మెంట్, సో డిఫరెంట్ నోటేషన్స్ డిఫరెంట్ మెథడ్స్ ద్వారా యూజ్ చేస్తారు. సో పర్టికులర్లీ ఫ్యూ కంట్రోల్స్ ఏంటంటే దేర్ ఆర్ మెనీ చేంజెస్. సో మనం ఏంటంటే మనం యూజ్ చేసే వెర్షన్ బట్టి చెక్ చేయాల్సి ఉంటుంది. సో జనరల్ గా మీరు యూజ్ చేసేటప్పుడు మోర్ డీటెయిల్స్ కావాలంటే సో డిజైర్ గైడ్ లైన్స్ ఒకటి. సో ఆల్వేస్ ఇక్కడ ఈ 2 కూడా వెర్షన్స్ మనం ఏంటంటే సో ఏదైతే మనం వెర్షన్ వర్క్ చేస్తామో ఆ వెర్షన్ పాయింట్అవుట్ చేసుకోవాలి. సో అలా పాయింట్అవుట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఆ డాక్యుమెంటేషన్ కానీ ఆప్షన్స్ కానీ అవన్నీ కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ వర్కింగ్ ఫర్ 1.96. సో మీరు యూజ్ చేసే ల్యాండ్స్కేప్ బట్టి 2022కి ఉన్న వెర్షన్ బట్టి యూ కెన్ యూజ్ ఇట్. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఈ వెర్షన్ సెట్ చేసుకొని చూసారు అనుకోండి, యూ విల్ హ్యావ్ కాంపాటబుల్ ఇన్ వెర్షన్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ మీరు 1.96 లో సమ్ మోడిఫికేషన్స్ చేసి ఉండొచ్చు. ఓకే, బట్ అవి మన కేసులో అప్లై అవ్వవు. లైక్ వితౌట్ గివింగ్ దట్ హెడ్ అటాక్ ఆటోమేటిక్గా డిటెక్ట్ అయ్యేలాగా లైబ్రరీస్ అని కూడా బండిల్ చేస్తాం. సో దెర్ విల్ బి స్లైట్ చేంజెస్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఏంటంటే ఇన్ ఆర్డర్ టు బి బెటర్ ప్రిపేర్డ్ మీరు ఇక్కడ వెర్షన్ చేంజ్ చేసుకొని దెన్ యూ కెన్ లుక్ ఎట్ శాంపుల్స్ ఆర్ డాక్యుమెంటేషన్. సో రెలవెంట్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇంకో ఆప్షన్ ఏంటంటే సో ఫర్ ద సేమ్ వెర్షన్ ఏదైతే మీరు కంట్రోల్ ట్రై చేస్తున్నారో ఆ కంట్రోల్ పర్టికులర్లీ UI కంట్రోల్స్ అయితే ఇక్కడ గైడ్ లైన్స్కి వచ్చి ఇక్కడ కూడా రిఫర్ చేయాలి. సో ఎందుకు రిఫర్ చేయాలంటే ఇక్కడ మనం ఆప్షన్స్ చూస్తాం కదా.
నేను డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయని. సో ఆ ఆప్షన్స్ ఇక్కడ కూడా వెరిఫై చేయొచ్చు. సో ఇఫ్ యూ గో హియర్, ఇక్కడ మీరు డైరెక్ట్ గా సెర్చ్ చేయొచ్చు. సో వీ కెన్ సెర్చ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్మెంట్స్. లెట్స్ సే ఫ్రాగ్మెంట్స్ లిస్టెడ్ లేదు. యూజువల్లీ యూఐ కంట్రోల్స్ పర్టికులర్ గా డిఫైన్ చేస్తుంది. డైలాగ్ యూజెస్, సో అందుకే డైలాగ్ వీ కెన్ టేక్ యాజ్ వెల్. ఫ్రాగ్మెంట్ అనేది ఒక ప్రాపర్టీ కనుక, సో ఇది ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ వెర్షన్స్ మళ్ళీ ఇక్కడ కూడా వెర్షన్ పర్టికులర్ గా చూస్ చేయాలి. సో ఇక్కడ స్పెసిఫిక్ గా వెర్షన్స్ ఎందుకు చెప్తున్నానంటే, సో ఇలా నేరో డౌన్ చేస్తే సో విల్ హ్యావ్ స్పెసిఫిక్ డీటెయిల్స్ విచ్ ఆప్షన్ టు యూజ్ ఎక్సెట్రా. 1.16 1.96 లేదా డేటా 1.94. ఫ్రాగ్మెంట్ కూడా డైలాగ్ కంట్రోల్ చూస్తున్న దగ్గర కూడా సో విల్ యూజ్ ఫ్రాగ్మెంట్ లోనే డైలాగ్ డిఫైన్ చేస్తాం. సో ఎనీ ఇక్కడ మన పాపప్ లాగా వచ్చేవన్నీ కూడా దే ఆర్ ఫ్రాగ్మెంట్. సో విల్ నాట్ కాల్ ఇట్ as a fragment, ఇట్స్ ఫ్రాగ్మెంట్ ఎక్స్టెన్షన్. ఓకే, డైలాగ్ అన్నీ కూడా. ఓకే, సో స్పెసిఫిక్గా ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదు అనేది, సో ఏ సినారియోస్ యూజ్ చేయకూడదు అనేది ఇక్కడ గైడ్లైన్స్ నుంచి తెలుసు. సో విల్ నో ద డిఫరెన్స్ వెన్ టు యూజ్ దిస్ కంట్రోల్, వెన్ టు నాట్ యూజ్. సో పర్టికులర్లీ వెన్ నాట్ టు యూజ్ అనేది విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్, అండ్ డిఫరెంట్ వేస్ లో ఎలా యూజ్ చేయాలి, ఏ కేసెస్ లో యూజ్ చేయాలి. సో ఇన్ కేస్ ఆఫ్ మొబైల్ APS, what are the notations we can use. So ఇక్కడ with the use tested you can use it in REM. So these are the ideal by default ఇలా వస్తుంది. ఓకే, సో how to use the control అనేది ఇక్కడ మనకి will get more flexibility and more options. సో ఇన్ని డిఫరెంట్ సినారియోస్ ఆఫ్ డైలాగ్ బాక్సెస్ వస్తాయి. ఇవన్నీ కూడా ఫ్రాగ్మెంట్, డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ ఇట్. సో హౌ టు యూజ్ ఇన్ ఈచ్ సినారియో అనేది వీ కెన్ లుక్ ఎట్ ఇట్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కి వీ కెన్ సీ బేస్డ్ ఆన్ సినారియో which fits perfect అనేది ఇక్కడ నుంచి we can come to. So these are some ways to narrow down for our version. So 1.96 version particular గా how do we get scenarios అనేది we can see from that. ఇవి యూజ్ చేస్తుంటే కూడా మనకి will get more details. So we'll use it. Okay, so ఇక్కడ some it gets to getting truncated కనుక, so we can use CSS margin classes or padding classes. So previously we learned, so we can use that. So ఇక్కడ ఏంటంటే truncate అవుతుంది కనుక, so let's add some space. So it is getting too extreme కనుక ఇక్కడ VBox ఏదైతే ఉందో, సో VBox లో we have defined all this, right? So VBox కి which property will use, so we have to use class property, right? So class property use చేసి SAP UI will use media margin. So UI I should be small. So media margin అనగానే all directions so it should give us some space. So we got some space. So we got basic skeleton. So each skeleton will start this build. So first and foremost, we want to use, we'll start from top, right? So first we want to use some logo, etc. use so two specific areas, so we can use either image or icon. So we can check for options. So image చేస్తాం. So image చేస్తే we have m.image, and so we can ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్. సో SVG ఫార్మాట్ ఈ విధంగా యూజ్ చేసి మనం ఇక్కడ కూడా చెక్ చేస్తాను. సో ఇమేజ్ తీసుకుంటే వి గాట్ సమ్ అదర్ రిజల్ట్, అవతార్ కూడా వచ్చింది. సో ఇక్కడ స్పెసిఫిక్ గా ఇక్కడ నోటీస్ చేస్తే ఇఫ్ యూ వాంట్ డిస్ప్లే ఇమేజ్ ఇనిషియల్స్ ఆర్ ప్లేస్ ఫర్ పర్సన్ యూజ్ అవతార్ ఇన్స్టెడ్. సో యాక్చువల్ గా మనం ఇన్ కేస్ పర్సన్ ఎక్సెట్రా యూజ్ అంటే అవతార్ కూడా ఉన్నారు. సో కెరోజుల్ కూడా. సో దీస్ ఆర్ ఆప్షన్స్, మనకి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ మనకి విల్ గెట్ టు నో. ఓకే, సో దీస్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ వీ హ్యావ్. సో ఇక్కడ నోటీస్ చేస్తే దీస్ ఆర్ అడిషనల్ కంట్రోల్స్. సో అవతార్ ఒకటి, కెరోజుల్ ఒక, లైట్ బాక్స్ ఒకటి. సో దీస్ ఆర్ అడిషనల్ గా మనం ఇవి కూడా పిక్ చేయొచ్చు. సో ఈ కేసు అంటే విల్ గో విత్ ఐకాన్, విల్ యూజ్ ఇమేజ్ ఆర్ ఐకాన్. సో ఏ సెక్షన్ లో ప్రొవైడ్ చేయాలి, మనం ఫస్ట్ సెక్షన్ లో కావాలనుకున్నాం. సో ఇఫ్ వి లుక్ ఎట్ ద అవుట్పుట్, సో ఫస్ట్ సెక్షన్ లో కావాలనుకో ఫస్ట్ H బాక్స్ లోకి వెళ్ళాలి. సో అవుట్పుట్ లో చూస్తే ఇట్ షుడ్ బి ఇన్ section 1. సో section 1 కి we can directly go to section 1. So this is section 1. So section 1 దగ్గర కంట్రోల్ we can directly place image control or icon control. ఇది మీరు ఇక్కడ షార్ట్ కంట్రోల్ స్పేస్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రాపర్టీస్ వస్తాయి, కంట్రోల్ స్పేస్ ఆటోమేటిక్ గా. సో వీ కెన్ చూస్ ఆల్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ ద AP. సో ఇమేజ్ కి వీ కెన్ గివ్ సోర్స్ డిఫైన్ చేస్తారు. సో ఇక్కడ వాట్ విల్ డూ ఇస్ వీ కెన్ యూస్ ఏదైనా లోగో పిక్ చేసుకోండి, జస్ట్ ఓపెన్ ఇన్ ట్యాబ్ అండ్ యూ కెన్ సేవ్ దట్ ఇమేజ్. సో జనరల్ టూ అప్రోచెస్ యాక్చువల్గా టీమ్ ఎక్సెట్రా డిసైడ్ చేసినప్పుడు యూజువల్లీ వీ యూజ్ వన్ ట్రిక్. పర్టికులర్ గా ఇక్కడ బ్లూ అండ్ వైట్ ఉంది కదా, సో పర్టికులర్ ఈ కేసులో తీసుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఆదిత్య బిర్లా తీసుకున్నాను. సో జనరల్ టెక్నిక్ ఏంటంటే, సో ఇలా లోగోస్ మీరు అక్కడ పవర్ చేసిన తర్వాత ఇన్స్పెక్ట్ చేస్తే యూ విల్ గెట్ ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్. సో ఆటోమేటిక్ యూ కెన్ పిక్ ఇట్. ఓకే, సో ఈ ఇమేజ్ నుంచి
యూజువల్గా మన థీమ్ సెలెక్ట్ చేసినప్పుడు ఇది నుంచి కలర్స్ డిరైవ్ చేయాలి. యూజువల్గా బ్రాండ్ లోగో, బ్రాండ్ కలరింగ్స్ ఉంటాయి కదా. సో యూజువల్గా మన సిఎస్ఎస్ క్రియేట్ చేసినప్పుడు ఇలా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయనుకో, దెన్ వీ కెన్ పిక్ ఇట్ అప్. ఓకే, సో విల్ యూస్ ఎనీథింగ్ కెన్ బి యూస్. సో ఈ కేసులో చూసారంటే, సో దీస్ ఆల్ ద బ్రాండ్ కలర్స్. సో ఈ బ్రాండ్ కలర్స్ తోటే మనం ఓవరాల్ గా డాష్ బోర్డ్ కూడా అలా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఎనీ లోగో బేస్ చేసుకుని, సో ఈ కేసులో అయితే వైట్ అండ్ బ్లూ ఉంది. సో విల్ యూస్ వైట్ అండ్ బ్లూ బేస్డ్ థీమ్స్ అక్రాస్. లెట్స్ సీ, గో టు ఇక్కడ ఇమేజ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. సో ఇన్సర్ట్ దట్ అండ్ అన్ని కూడా అందులో యాడ్ చేయొచ్చు. సో ఈ ఇమేజ్ ఫోల్డర్లోనే విల్ డ్రాప్ ద ఇమేజ్. ఓకే, సో ఇక్కడ పాత్ ఉంది కదా. సో ఇక్కడ మీరు కాపీ పాత్ తీసుకుంటే, సో ఈ పాత్ ని మీరు డైరెక్ట్ గా యూ కెన్ డిఫైన్ హియర్ ఇన్ ద సోర్స్. ఓకే, సో యూ కెన్ డైరెక్ట్లీ గివ్ స్పెసిఫిక్ పాత్. జీ అనలిటిక్స్ అంతా ఇవ్వకర్లేదు, జనరల్ గా యూ కెన్ గివ్ జస్ట్ ద పాత్. ఇవన్నీ ఇది ఇలా కంప్లీట్ పాత్ ఇచ్చిన దానికి మీరు ఇలా రిమూవ్ చేసి యూ కెన్ చూడ్ 2 dots. దీన్ని రిలేటివ్ బైండింగ్ అంటాం. సో రిలేటివ్ పాత్ ఇచ్చేవాలంటే ఇలా 2 dots ఇస్తే whichever is the parent folder, అందులో డైరెక్ట్ ఇట్ విల్ గో టు ఇమేజ్ అండ్ ఇమేజ్ ఫోల్డర్ అండ్ దెన్ ఓకే. సో ఈ విధంగా యూస్ ఇట్ ఈస్ ఏ పేరింగ్, రైట్? సో వన్స్ ఇది లోగో వచ్చిన తర్వాత, బట్ వీ వాంటెడ్ ఇన్ లోగో సైజ్, రైట్? సో ఐడియల్ సైజ్. సో ఇక్కడ లోగో సైజ్ మనం ఫిట్ చేయడానికి క్రియేటెడ్ ఐడియల్ లోగో సైజ్, ఫిట్ అండ్ హైట్. ఓకే, సో general recommendation it's 300 by 100. Okay, 300 by 70 or 400 by 70. So usually this is, so website ki ikkada either common size is 250 by 100. Okay, so 250 by 100 websites kada, so we can stick to 250 by 100. So em cheyali, so standard dimensions prakaram aithe, so again we can go with control space అని చెప్పి we can add width property. So width and యాడ్ చేస్తారు. సో యాజ్ పర్ స్టాండర్డ్ డైమెన్షన్స్, లోగో స్టైల్ డైమెన్షన్స్ కి ఇట్ ఈస్ 250. కామన్ సైజ్ ఇస్ 250 by 100. సో మన 250 by 100 యాడ్ చేసి విల్ సీ ఇఫ్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్ ఆర్ నాట్. సో దిస్ ఆర్ బేసిక్ థింగ్స్, బట్ అప్రోచ్ యూ హ్యావ్ టు జస్ట్ ట్రై టు ఆర్డర్స్. సో దిస్ ఈస్ నాట్ అప్రోప్రియేట్. ఇక్కడ దీనికి ఈ లోగోస్ కి ఏంటంటే, సో ఈ విధంగా, సో దీనికి మనం ట్రాన్స్పరెంట్ లోగోస్ కూడా చేసుకోవచ్చు. సో టూ బిగ్ అవుతుంది కనుక మనం ఏం చేయొచ్చు అంటే, ఏదర్ వీ కెన్ లోగో ట్రాన్స్పరెంట్, ఇలా ట్రాన్స్పరెంట్ లోగో ఉంటుంది. సో వీ కెన్ టేక్ ట్రాన్స్పరెంట్ లోగో. ట్రాన్స్పరెంట్ ఇక్కడ విత్ 2 హై అనిపిస్తుంది ఇక్కడ ఈ కేసులోనే. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, సో విత్ ఆల్సో వీ హ్యావ్ టు కమ్ డౌన్ లిటిల్ ఫర్ దిస్ లోగో. విల్ గో బై 150, 70 still wide enough. Okay, so this looks appropriate. Okay, so దీని further we'll reduce further down. సో ఇప్పుడు ఏం చేస్తాను, సో ఇది ఆప్టిమల్ గా అనిపిస్తుంది అట్లీస్ట్ ఫర్ ఎ లోగో. ఓకే, సో ఇట్స్ నాట్ టూ స్ట్రెచ్ అండ్ ఇట్స్ నాట్ టూ లెస్. సో పర్టికులర్గా వన్స్ లోగో సెట్ చేస్తాం, సో ఇదర్ లోగో అయినా యూజ్ చేసి, లేదంటే సో వీ కెన్ యూస్ ఐకాన్ కంట్రోల్. సో ఐకాన్ కంట్రోల్ యూజ్ చేస్తాం అనుకోండి. సో కెన్ పిక్ ఎనీ ఆఫ్ ద కంట్రోల్స్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ ఐకాన్ లైబ్రరీ మీకు ఇక్కడ నుంచి మనం వీ కెన్ పిక్ ఎనీథింగ్. సో యూజువల్ స్టాండర్డ్ ఐకాన్స్ అండ్ కస్టమ్ ఐకాన్స్, సేమ్ ఐకాన్స్ అయినా మీరు పిక్ చేసుకొని యాడ్ చేయొచ్చు. సో మన స్టాండర్డ్ ఐకాన్స్ లిస్ట్ ఇక్కడ నుంచి మీరు యూ కెన్ డైరెక్ట్లీ రీడ్ ఇట్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎనీ టైమ్ మనం యూజ్ చేసేటప్పుడు దిస్ విల్ ఫ్రీక్వెంట్లీ యూజ్ ఇన్ రిసోర్సెస్. ఇది ఐకాన్ ఎక్స్ప్లోర్కి వెళ్తే విల్ గెట్ ఆల్ ద ఐకాన్స్. ఐ థింక్ దేర్ ఇస్ సమ్ అప్డేట్. సో సెకండ్ పార్ట్ ఏంటంటే, సో వీ వాంటెడ్ టు హ్యావ్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఈ స్ట్రక్చర్ వైజ్ వచ్చేసరికి మనం వీ కెన్ టేక్ సమ్ సెక్షన్ హియర్. సో విత్ ఇన్ ది సబ్ సెక్షన్ కింద వాట్ వీ కెన్ డూ ఇస్ విత్ ఇన్ ఇక్కడ మల్టిపుల్ ఏరియాస్ యాడ్ చేయాలి. సో వీ కెన్ క్రియేట్ వన్ మోర్ హెచ్ బాక్స్. ఎందుకంటే ఇక్కడ నోటీస్ చేస్తున్నాను యాజ్ పర్ లేఅవుట్, ఇక్కడ ఇనిషియల్ ఫస్ట్ టైల్, సో వీ వాంట్ యాడ్ మల్టిపుల్ కేపీఐ టైల్ ఎక్సెట్రా యాడ్ చేయాలి. సో ఈ మూడు కూడా ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఏ సిస్టమేటిక్ బ్రేక్, సో వీ కెన్ టేక్ ఏ స్పేస్ అండ్ వీ కెన్ క్రియేట్ వన్ హెచ్ బాక్స్ యాజ్ వెల్. సో ఇక్కడ స్పేస్ యాడ్ చేయడానికి అగైన్ వీల్ యూజ్ సమ్ క్లాస్ ప్రాపర్టీ. సో ఈ కేసులో అంటే ఐ యూజ్ టైనీ మార్జిన్. ఓకే, ఇక్కడ ఓన్లీ ఎండ్ లాస్ట్ లోనే మనకి స్పేస్ కావాలి, జస్ట్ ఐ యాడ్ స్పేస్. ఓకే, దెన్ ఐ స్టార్ట్ వన్ మోర్ హెచ్ బాక్స్. సో ఇక్కడ హెచ్ బాక్స్ యాడ్ చేసి, సో ఈ ఇందులోనే విల్ స్టార్ట్ ప్లేస్ ద డిఫరెంట్ కంట్రోల్. సో అగైన్ వన్ మోర్ పాసిబిలిటీ వాట్ వి వాంట్ టు యూజ్, సో విల్ పిక్ దిస్ లోగో. ఓకే, సో ఐకాన్ లైబ్రరీ నుంచి మీరు ఎనీ ఐకాన్ పిక్ చేయొచ్చు. సో ఫర్ నౌ ఐఎమ్ జస్ట్ పికింగ్ వన్ ఐకాన్. సో ఇక్కడ ఎస్ఏపీ లోగో కూడా ఇట్స్ అన్ ఐకాన్. సో likewise మనం ఐకాన్ డిఫైన్ చేసి కూడా వీ కెన్ డిఫైన్ ద సైజెస్ ఎక్సెట్రా. సో ఇక్కడ సైజెస్ ఎక్సెట్రా కూడా అందులో మనకి ఉంటుంది. సో వీ కెన్ గివ్ రిక్వైర్డ్ సైజ్. సో ఈ ఐకాన్ కి మనకి సైజెస్ ఉంటుంది. సో ఇందులో లోడ్ అయినప్పుడు మనకి పర్టికులర్ గా ఐకాన్ సైజ్ వస్తుంది. ఆ సైజెస్ మనం కూడా మనం డిఫైన్ చేయొచ్చు ప్రాపర్టీకి. సో ఎయిదర్ వే దిస్ ఇస్ హౌ వన్ వీ కెన్ యూజ్. సో ఐ విల్ కమెంట్ దిస్
అది లోడ్ అయినప్పుడు వీల్ యాడ్ ద సైజ్ సో దట్ దాని ఇక్కడ హైట్ అండ్ విడ్త్ యూస్ చేయకూడదు ఐకాన్ కి అయితే సైజ్ క్లాసెస్ ఉంటాయి సైజ్ క్లాసెస్ సో విల్ సీ ద సైజ్ అండ్ ఈ కేసులో మనం సెకండ్ ఆప్షన్ వైజ్ యాడ్ చేయడం కేపీఐ నెంబర్ టైల్ యాడ్ చేయాలనుకుంటున్నాం అండ్ మైక్రో చార్ట్స్ అండ్ కస్టమ్స్ సో కేపీఐ టైల్ యాడ్ చేయాలంటే సో విల్ గో టు అగైన్ కేపీఐ టైల్ సో పర్టికులర్లీ కెన్ గో టు జనరిక్ టైల్ సో ఇక్కడ చూసారంటే సో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి యూ కెన్ చూస్ వన్ సో దీస్ డిఫరెంట్ ఫార్మ్స్ లో మనం ఇలా టైల్ డిఫైన్ చేయొచ్చు ఈ కేసులో వాట్ విల్ డూ ఇస్ విల్ యూస్ సంథింగ్ ఫర్ హెడర్ బ్యానర్ దగ్గర సంథింగ్ ఆఫ్ దిస్ షాట్ సో దిస్ విల్ బి రిలవెంట్ ఫర్ us ఇక్కడ నోటీస్ చేస్తే సో న్యూమరిక్ కంటెంట్ అనేది దిస్ ఇస్ ద ట్యాగ్ సో ఇక్కడ ఫస్ట్ లైబ్రరీస్ వైజ్ గా మనం చూస్తే ఇక్కడ సో యూ కెన్ పిక్ దిస్ అండ్ యూ కెన్ యాడ్ నోటీస్ చేస్తే సో వీ హ్యావ్ సిఎస్ఎస్ స్పెసిఫిక్ గా డిఫైన్ చేస్తుంది సో హౌ మచ్ హైట్ అండ్ విడ్త్ ఇట్ షుడ్ బి సో ఇది పర్టికులర్ గా దే విల్ ప్లే క్రూషియల్ రోల్ ఎందుకు అని అంటే ఇక్కడ నోటీస్ చేస్తే సో ఇక్కడ సైజ్ ఆఫ్ ద టైల్ ఇట్ గాట్ చేంజ్ జనరల్ ఆస్పెక్ట్ రేషియో ఇది అవునా యూజువల్ టైల్ బట్ ఇక్కడ స్పెసిఫిక్ గా ఈ పర్టికులర్ చేంజ్ అవుతుంది సో ఇవన్నీ కూడా మన శాంపుల్స్ నుంచి వీ కెన్ టేక్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మనం ప్లే చేస్తాడు సో ఒక నెంబర్ యూస్ చేయడానికి అయితే ఈ విధంగా యూస్ చేయొచ్చు ఒక టైటిల్ అది యూస్ చేయొచ్చు సో వాట్ విల్ డూ ఇస్ సో పర్టికులర్ గా దీనికి ఇప్పుడు ఏమైనా కావాలనేది కూడా మీరు నోటీస్ చేయాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎప్పుడైనా యూస్ చేసేటప్పుడు ఈ జనరిక్ టైల్ అయితే ఎం లైబ్రరీ సో దెన్ నో నీడ్ టు డిఫైన్ అడిషనల్ గా ఎందుకు డిఫైన్ చేయక్కర్లేదు బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ బై డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఇక్కడ ఎం డిఫైన్ సో బట్ ఇన్ కేస్ సమ్ కేసెస్ అంటే మనకి ఇట్ మే నాట్ బి ఎం సో ఆ కేసెస్ లో యూ హ్యావ్ టు లోడ్ ద లైబ్రరీ నేమ్ స్పేస్ ఇక్కడ ఓకే సో అదొకటి ఎనీ టైమ్ వెన్ యూఆర్ పికింగ్ సో అదొకటి నోటీస్ సో ఇఫ్ వీ చెక్ దిస్ ఓకే సో దీనికి ఏం చేస్తాం అంటే హెడర్ టైటిల్ సో ఇక్కడ 120 కేపీఐ ఇక్కడ పర్సంటేజ్ ఎక్సెట్రా ఇంక్రీజ్ ఎక్సెట్రా వస్తుంది సో ఇక్కడ నోటేషన్స్ వైజ్ గా చూసేటప్పుడు న్యూమరిక్ కంటెంట్ వెళ్తే సో ఇఫ్ వీ గో టు న్యూమరిక్ కంటెంట్ సో ఇక్కడ వాట్ ఆల్ ఆప్షన్స్ అదే సో ఇది డిఫాల్ట్ ఇక్కడ పర్సంటేజ్ ఎక్సెట్రా ఉంది బట్ మన కేసులో యూఎస్డి యూజ్ చేయాలి అమౌంట్ యూజ్ చేయాలి ఎక్సెట్రా అనుకోండి సో వీ కెన్ గో టు హియర్ అండ్ పర్టికులర్ గా వీ కెన్ చెక్ ద ప్రాపర్టీస్ సో షో బారోడ్ ప్రాపర్టీస్ కి వెళ్తే ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మాడిఫై చేయొచ్చు సో దిస్ ఇస్ ఎక్స్పెరిమెంటల్ సో షుడ్ బి కేర్ఫుల్ సో ఇన్ కేస్ ఫెయిల్ అయితే ఏ టెక్స్ట్ చూపించాలి సో సపోజ్ ఆ కాల్ ఫెయిల్ అయింది సో అక్కడ ఏ టెక్స్ట్ మెసేజ్ చూపించాలి సో ఇలా మనం ఫర్దర్ గా ఇక్కడ చెక్ చేస్తే విల్ గెట్ మోర్ డీటెయిల్స్ ఓకే సో హెడర్ యాడ్ చేయొచ్చు హెడర్ దగ్గర ఇమేజ్ కూడా యాడ్ చేయొచ్చు ఇన్ కేస్ ఆ టైల్ దగ్గర మన ఇమేజ్ యాడ్ చేయాలంటే కూడా వీ కెన్ యాడ్ ఇమేజ్ సో జనరల్ ఓన్లీ ఐకాన్ అనుకుంటే ఐకాన్ కాకుండా వీ కెన్ యాడ్ ఇమేజ్ ఆన్స్ సో ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు సో పర్టికులర్లీ ఇప్పుడు వెన్ ఐ వాంట్ సీ ఐ గో టు ఇది జనరిక్ టైల్ కి సో జనరిక్ టైల్ లో సబ్సెట్ మనకి ఏముంది సో జనరిక్ టైల్ లో ప్రాపర్టీస్ లో వీ యాడెడ్ హెడర్ కాకుండా ఇమేజ్ కూడా యాడ్ చేయాలంటే ఇమేజ్ కూడా యాడ్ చేయాలి ఓకే సో ఆన్ క్లిక్ ప్రొవిజన్ కూడా ఉంది సో ఆ ఇమేజ్ యూఆర్ఎల్ ని క్లిక్ చేస్తే కూడా వీ కెన్ ఓపెన్ ఇట్ ఎనీ వెబ్సైట్ ఆర్ యాప్ ఆర్ ఎనీథింగ్ కూడా ఓపెన్ చేయొచ్చు సో మనకు ఆ ప్రొవిజన్ కూడా ఉంది సో దీస్ ఆల్ ఆర్ ఆప్షన్స్ జనరిక్ టైల్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ పర్టికులర్ ఈ కేసులో ఏంటంటే మనం న్యూమరిక్ కంటెంట్ లో కూడా వాట్ ఆల్ వాల్యూస్ యూస్ చేసి అనేది విల్ రెఫర్ సో ఇక్కడ పర్సంటేజ్ యూస్ చేస్తాం సో విల్ గో టు న్యూమరిక్ సో న్యూమరిక్ కంటెంట్ ఆల్సో ఇక్కడ ఎం లైబ్రరీ కనుక విల్ గో టు ఆల్వేస్ ఇక్కడ మీరు ఓపెన్ చేస్తున్న షో బారోడ్ ప్రాపర్టీస్ ఎనేబుల్ చేయాలి సో దట్ పేరెంట్ కంట్రోల్ ఈ ఎక్స్టెండ్ అయిన పేరెంట్ కంట్రోల్ ప్రాపర్టీస్ కూడా యూజ్ చేయాలి దిస్ ఇస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్ సో బేసిక్లీ మన ఇన్హెరిట్ అయిన ప్రాపర్టీస్ అన్ని కూడా వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద చైల్డ్ కంట్రోల్ ఓకే సో న్యూమరిక్ కంటెంట్ ఈస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యూఐ కోర్ కంట్రోల్ సో ఈ ప్రాపర్టీస్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఓకే బై చెకింగ్ దిస్ ఆల్వేస్ ఏపీఐకి వచ్చినప్పుడు దిస్ చెక్ చేయాలి ఐ థింక్ దే షుడ్ హ్యావ్ డిఫాల్ట్ సెలెక్టెడ్ దిస్ మనం మాన్యువల్లీ ఆల్వేస్ ఇక్కడ చెక్ సో యానిమేట్ ఎక్స్చేంజ్ ఫీల్డ్ గ్రూప్ ఫార్మాటెడ్ వాల్యూ సో ఇక్కడ ఫార్మాటెడ్ వాల్యూ బై ట్రూ సెట్ చేస్తే ఆటోమేటిక్ గా న్యూమరిక్ వాల్యూ అండ్ స్కేల్ ఇఫ్ సెట్ టు ఫాల్స్ వాల్యూ పారామీటర్ కంటే న్యూమరిక్ వాల్యూ ఉంది సో న్యూమరిక్ వాల్యూ కాకుండా దానికి స్కేల్ కూడా రావాలంటే సో లైక్ ఇఫ్ ఇట్ ఇస్ 1000 అనుకో we can use it as 1k so scale etc k millions billions etc అలా formatted value కావాలంటే కూడా it will format the value that is also allowed using this so icon add చేయొచ్చు and scale ఇక్కడ particular చూస్తాం so financial characters can be used for currencies and counters currency counters కూడా use only first 3 characters are displayed only 3 characters are displayed చేస్తున్నారు okay, this is scale size auto by default ఉంది I think ఇది డిప్రికేట్ అయింది కనుక సో బై డిఫాల్ట్ ఇట్స్ టేకింగ్ ఫిక్స్డ్ లెంత్ సో దిస్ ఇస్ కెనాట్ బి యూస్ ఇలా డిప్రికేట్ అని ఏవైతే చూపించారో ఈ కంట్రోల్స్ యూస్ చేయలేము సో దీస్ ఆర్ నో లాంగర్ సపోర్టెడ్ ఓకే సో ఇట్ హ్యాస్ ఫిక్స్డ్ సైజ్ సో మనం వీ కెనాట్ చేంజ్ ద సైజ్ వాట్ ఎవర్ సైజ్ డిస్ప్లే చేస్తో దట్ ఈస్ ద మ్యాక్స్ సైజ్ వీ కెన్ హ్యావ్ సో ట్రంకేట్ వాల్యూ విత్ మార్జిన్ సో యాక్చువల్లీ ఐ వాంట్ టు సీ స్కేల్ సో డిఫరెంట్ ప్రాపర్టీ ఆప్షన్స్
వాల్యూ కలర్ యాడ్ చేయొచ్చు. సో డిఫరెంట్ కలర్స్, క్రిటికల్, గుడ్, స్టేట్ ఎక్సెట్రా బేస్డ్ ఆన్ ఇట్. సో ఇది వీ కెన్ కంట్రోల్. సో ఇండికేటర్, సైడ్ ఇండికేటర్, ఓకే, సారీ. సో ఎక్స్పెరిమెంటల్ కూడా యూజ్ చేయకూడదు. ఎక్స్పెరిమెంటల్ మైట్ బి రిమూవ్. సో ఎక్స్పెరిమెంటల్ ఉన్న డిప్లికేటెడ్ ఉన్నా కూడా వీ షుడ్ నాట్ యూజ్ దోస్ కంట్రోల్స్. సో ఇక్కడ వీ డోంట్ హ్యావ్ యాక్చువల్ రిక్వైర్డ్ ఫీల్డ్స్. ఇక్కడ స్కేల్ ఏదైతే ఉందో, సో బై డిఫాల్ట్ ఇక్కడ స్కేల్ ఇది చేస్తుంది కదా. సో అప్ టు 3 క్యారెక్టర్ సపోర్ట్ చేస్తుంది. సో ఎనీ 3 క్యారెక్టర్స్, డి నాట్ గివ్ ఎనీ లిమిటేషన్. మన ఇక్కడ ఏం డిఫైన్ చేస్తే ఓన్లీ 3 క్యారెక్టర్స్ చూపిస్తుంది. సో మీరు ఇన్ కేస్ కరెన్సీ యూస్ చేయాలన్నా కూడా వీ కెన్ యూస్ టోటల్ అమౌంట్ అని తీసుకున్నాం. ఈ కేసులో విల్ యూస్ 1200 ఎక్సెట్రా. అండ్ దిస్ ఇస్ అ కలర్ కంట్రోల్, వాల్యూ కలర్. సో క్రిటికల్ ఆర్ సక్సెస్ ఎక్సెట్రా మనం ప్రాపర్టీస్ ఇక్కడ నుంచి ఫిక్స్ చేయొచ్చు. సో బై డిఫాల్ట్ ఇట్ ఈస్ న్యూట్రల్. అండ్ ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ మనకి ఇనిషియల్ గా డిఫాల్ట్ వాల్యూ ఏముందని, సో డిఫాల్ట్ వాల్యూ దిస్ ఇస్ విల్ పాయింట్ టు డిఫాల్ట్ వాల్యూ. సో ఇక్కడ వాల్యూ వచ్చేసరికి ఈ కేసులో న్యూట్రల్. సో వీ కెన్ యూస్ ఇది డైనమిక్ గా మనం ఫార్మాటర్ యూస్ చేసి విల్ పాస్ ద వాల్యూ వెదర్ ఇట్ ఈస్ ఏ స్టేట్ ఉండాలి. సో బై డిఫాల్ట్ గా మనకి ఏ కలర్ లాజిక్ రాయలేదు అనుకోండి, జనరల్లీ కీప్ ఇట్ టు న్యూట్రల్. సో న్యూట్రల్ వాల్యూ కలర్ అంటే సో ఏ కలర్ ఉంది. సో ఇనిషియల్ గా డిఫైన్ చేసేటప్పుడు యూ కీప్ ఇట్ ఎస్ న్యూట్రల్. ఎందుకంటే ఈ వాల్యూ ఇట్ క్యాన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఓకే, ఈవెన్ ఇండికేటర్ కూడా. సో ఇఫ్ వి టేక్ ఇండికేటర్ వాల్యూ, లెట్ మీ సీ, లైక్ సైడ్ ఇండికేటర్ మనకి ఇందులోనే ఉండాలి. ఇందులో డాక్యుమెంటేషన్ ఇట్స్ నాట్ యాడెడ్ ఆన్ సెక్షన్. ఇది ఇండికేటర్. సో ఇక్కడ ఇచ్చారు. సో సమ్ టైమ్స్ ఇది అప్డేటెడ్ గా యాక్చువల్లీ ఇది న్యూమరిక్ కంటెంట్ మనకి ఆ డాక్యుమెంటేషన్ లో రాలేదు. ఇట్ హ్యావ్ కమ్ ఇన్ న్యూమరిక్ కంటెంట్ డైరెక్ట్లీ. అందుకే ఇది గైడ్లైన్స్. సో వాల్యూస్ ఏంటంటే అప్ డౌన్, ఓన్లీ అప్ డౌన్ ఆర్ నన్ ఉన్నది. సో ఇన్ కేస్ ఇది వీ కెనాట్ ఇండికేట్ అప్ ఆర్ డౌన్ అయితే మీరు నన్ కి పాయింట్అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఓన్లీ ఈ వాల్యూస్ సపోర్ట్ చేస్తాం, అప్ అండ్ డౌన్. సో అప్ డౌన్ కనుక సో ఇది ఇండికేట్ ఇఫ్ వి డైనమిక్ గా మనం కంట్రోల్ చేయగలిగితే విల్ సెట్, ఇఫ్ వి నాట్ విల్ సెట్ ఇట్ టు నన్. ఇప్పుడు నోటీస్ చేయాల్సిన అంటే ఏ వాల్యూస్ అని మనం స్టాటిక్ వాల్యూస్ ఇవ్వకూడదు. సో ఈ వాల్యూస్ అన్ని కూడా డైనమిక్ గా డిఫైన్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనం వాట్ వీఆర్ ట్రైంగ్ టు ఒక కంట్రోల్ తీసుకొని వాట్ ఆల్ ఆర్ ద ఆప్షన్స్ వీ హ్యావ్ అనేది వీఆర్ ట్రైంగ్ టు రిఫర్ ఫ్రమ్ ఏపీఐ. సో బేసిక్ గా మనం శాంపుల్స్ నుంచి యాడ్ చేసేటప్పుడు జనరిక్ టైల్ లో కూడా అన్ని ఆప్షన్స్ చూడాలి. సో శాంపుల్స్ ని తీసుకునేటప్పుడు స్టాండర్డ్ స్ట్రక్చర్ డిఫైన్ చేస్తాం. సో ది సిఎస్ఎస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ సిఎస్ఎస్ ఏం చేస్తుంటే ఇట్ విల్ గివ్ us ద స్టాండర్డ్ స్ట్రక్చర్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఉన్న వాల్యూస్ ని వాట్ ఆల్ ప్రొవిజన్స్ ఆర్ దేర్ అనేది వీ హ్యావ్ టు పిక్ అండ్ చూస్ ఫ్రమ్ ఏపీఐ. సో ఏ ఫంక్షనాలిటీ వీ వాంటెడ్ టు యాడ్ అనేది వీ కెన్ కంట్రోల్. ఇక్కడ ఫర్దర్ గా మీరు ఫ్రాగ్మెంట్స్ తోటి మోర్ డీటెయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ వాల్యూ కానీ మోర్ వాల్యూస్ చూపించాలి. సో ఈ టోటల్ వాల్యూ బ్రేకప్ చూపించాలనుకోండి. సో ఇక్కడ ప్రెస్ ఈవెంట్ యాడ్ చేసి మనం వీ కెన్ షో ఏ పాపప్ దేర్. ఓకే, పాపప్ పెట్టి అక్కడ మల్టిపుల్ వాల్యూస్. సో 12,000 ఎలా వచ్చింది, ఫ్రమ్ యూఎస్ రీజన్ 10,000, ఇండియా నుంచి 10,000, అలా కూడా వీ కెన్ గివ్ మోర్ స్నాప్ షాట్స్. సో హావర్ చేసినప్పుడు ఇక్కడ ఆన్ ప్రెస్ ఈవెంట్ వస్తుంది. చాలా పాసిబిలిటీస్ అనేది వీ కెన్ యాడ్ అప్. సో ఈ కేసులోని టోటల్ అమౌంట్ 1200 యూఎస్ఏ అని వచ్చింది. సో దిస్ ఈస్ వన్. సో ఇక్కడ వి జస్ట్ రిమైండ్ మీ, ఇక్కడ వాట్ వీల్ డూ ఇస్ వెన్ వీఆర్ డూయింగ్ ద బైండింగ్ we will use scale. So scale as k, million, billion, etc. And we'll use fragment to load okay, breakup of amount. So we have to put everywhere clues for us. So idenante basic functionality build chestam, tarvata will enhance with more functionality. So anything మీరు వాల్యూ యాడ్ ప్రొవైడ్ చేస్తే ఎప్పుడైనా కూడా ఫస్ట్ బేసిక్ ఫంక్షనాలిటీ కస్టమర్కి ఇచ్చిన తర్వాత వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఎడిషనల్ ఫంక్షనాలిటీ ప్రొవైడ్ చేస్తారు అనుకోండి, దెన్ ఇట్ గివ్స్ దెమ్ అడిషనల్ అడ్వాంటేజ్. సో ఇక్కడ ఈ కేసు అండి, ఇఫ్ దే క్లిక్ ఆన్ దిస్ టైల్ యూఆర్ఎల్ వీ కెన్ షో ద బ్రేకప్ ఆల్సో. సో అలా చేయడానికి వీల్ కస్టమైజ్ అవుతుంది. సో సిమిలర్లీ వీల్ ట్రై with different control, no? So with microchart, to microchart. So go back to again samples. Always samples to start in so that you'll have standard references. Microcharts type చేసినంటే మీకు 2 చార్ట్స్ వస్తాయి. సో స్మార్ట్ వచ్చేవన్నీ కూడా annotations ద్వారా యూస్ చేస్తుంది. సో ఫియర్ ఎలిమెంట్స్ లోని ఆటోమేటిక్ గా స్మార్ట్ కంట్రోల్స్ సో ఇవి యూస్ చేయదు. సో యూ కెన్ కమ్ టు మైక్రోచార్ట్స్ ఏవైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారో యూ కెన్ కమ్ టు హియర్. ఇక్కడ మైక్రోచార్ట్స్ ఇన్ టేబుల్ అనే ఆప్షన్కి వస్తే, సో యాజ్ ప్రీవియస్లీ సీన్, సో వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్. సో ఇక్కడ డిఫరెంట్ కంపారిజన్స్ ఉన్నాయి. సో సేమ్ ఇప్పుడు మనం ప్రీవియస్ గా చూసిన టోటల్ వాల్యూని మనం కంపారిజన్ మైక్రోచార్ట్ కింద 3 వాల్యూస్ డిఫైన్ చేసి చూపించవచ్చు. ఆర్ వీ కెన్ షో ఇట్ ఇన్ ఇలా డిఫరెంట్ కాలమ్స్ తోటి రీజన్ వైజ్. సో వీల్ ట్రై విత్ ఎనీ వన్ ఆఫ్ దిస్. విల్ స్టార్ట్ విత్ కంపారిజన్ చార్ట్. సో ఇక్కడ కంపారిజన్ చార్ట్ చూస్తారండి. సో దిస్ ద కంపారిజన్. సో వాటి ఇక్కడ నోటీస్ చేస్తే, సో కంపారిజన్ చార్ట్ కి వాట్ ఇస్ ద లైబ్రరీ, SAP suite.ui.microchart. సో M టేబుల్ లో యాడ్ చేస్తారు కానీ బట్ ఇట్ ఈస్ UI చార్ట్. సో దీనికి లైబ్రరీ అనేది మనం యాడ్ చేయాలి. అండ్ నోటీస్ చేస్తే ఇట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ 1.34. సో డైరెక్ట్ గా ఇది యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ లెట్స్ యాడ్ దిస్ లైబ్రరీ. ఏదైనా కంట్రోల్ యాడ్ చేసేటప్పుడు మనం వీ హ్యావ్ టు బి
చెకింగ్ ద నేమ్స్. సో ఇక్కడ మీరు ఏ నేమ్ ఇస్తారా, ఎనీ నేమ్ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మైక్రో అని ఇచ్చాను అనుకోండి, ఐ హ్యావ్ టు యూజ్ ఎస్ మైక్రో. సో లెట్ సి వాట్ ఈస్ యూస్. సో ఇక్కడ మైక్రో అనే యూజ్ చేస్తారు. సో విల్ యూస్ మైక్రో ఎనీ నేమ్ యూజెస్. సో బట్ త్రూ అవుట్ మనం సేమ్ నేమ్ యూజ్ చేయాలి. సో దట్స్ ద క్యాచ్. సో లైబ్రరీ అనేది విల్ లోడ్ ఇట్ ద లైబ్రరీ. మీరు ఇక్కడ ఏరియా మైక్రోచార్ట్ అని ఇచ్చాను. సో ఇన్ కేస్ నేను ఓన్లీ మైక్రోచార్ట్ ఇస్తే ఎనీ లైబ్రరీ యూజ్ చేయాలి. సో ఇక్కడ ఏరియా మైక్రోచార్ట్ రిమూవ్ చేసి వీ కెన్ యూజ్ ఆల్ ద చార్ట్స్ ఆల్సో. సో అది కూడా ప్రొవిజన్ ఉంది. సో వాట్ ఐ డూ ఇస్ ఐ రిమూవ్ ఏరియా మైక్రోచార్ట్. కాకపోతే ఏంటంటే లైబ్రరీ లోడింగ్ కూడా అలాగే పెరుగుతుంది. సో ఇక్కడ ఇలా జనరల్ గా ఇచ్చాం అనుకోండి, అన్ని లైబ్రరీస్ లోడ్ అవుతుంది. సో యుల్ అప్లికేషన్ బికమ్ బిట్ స్లో. సో మనం పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ చేయాలంటే ఇప్పుడు కూడా పిన్ పాయింట్ గా ఏ లైబ్రరీస్ కావాలో ఆ లైబ్రరీస్ మనం మ్యాప్ చేస్తే ఇట్ గివ్స్ అస్ బెటర్ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఇట్ విల్ బి మైన్యూట్, బట్ మీరు నోటీస్ చేస్తే సో ఇఫ్ యూ గివ్ మైక్రో చార్ట్ 6 or 7 చార్ట్స్ ఉన్నాయి, అన్ని చార్ట్స్ లోడ్ అవుతాయి, రైట్? సో మనం ఇక్కడ ఓన్లీ ఏరియా మైక్రో చార్ట్ యూజ్ చేయాలనుకుంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. బట్ మోర్ దెన్ 1 or 2 చార్ట్స్ యూజ్ చేస్తాం మైక్రో చార్ట్, దెన్ పర్టికులర్ ఓన్లీ మైక్రో చార్ట్ యూజ్ చేస్తే బెటర్. అది వీ హ్యావ్ టు టేక్ ఏ కాల్ వెన్ వీఆర్ యూజింగ్. సో ఈ కేసులో ఏం చేస్తుంటే సో ఐ యాడ్ దిస్ మైక్రో చార్ట్. సో ఫ్లెక్స్ బాక్స్. సో విత్ ఫ్లెక్స్ బాక్స్ సో ఇక్కడ ఏం చేయాలి? సో బిఫోర్ యాడింగ్, సో ఇక్కడ క్లాస్ ప్రాపర్టీ తర్వాత సో జనరిక్ టైల్ ఉంది కనుక విల్ యాడ్ ఇట్ హియర్. సో ఇది ఏరియా మైక్రో చార్ట్ అని తీసుకున్నాం, బట్ ఇట్ ఈస్ కంపారిజన్ చార్ట్. మీ సో విల్ యూస్ కంపారిజన్. ఇది ఏరియా కదా మనం పిక్ చేసిన కంపారిజన్ కనుక ఐ జస్ట్ పాయింట్ ఇట్ టు కంపారిజన్. ఆర్ ఐ సో ఇది కంపారిజన్ చార్ట్ యాడ్ చేస్తే ఇట్ షుడ్ be able to read micro. Line 3 m is not absolute. Namespace prefix is not defined. It's defined now. లైన్ లో ఇచ్చి try చేయండి. Okay, ఇక్కడ నేమ్ యాప్ నేమ్ తీసుకుంటున్నాం. ఇది రెస్పాన్సివ్ deprecated since version. So ఇది deprecated, so it is showing automatic suggestion. We cannot use it. So complete library ఇచ్చినప్పుడు it automatically picked. So basically ఇక్కడ full library provide చేస్తాం. Actually ఇది only microchart కూడా provide చేస్తాం. Let's change that to only microchart. Okay, it is not detecting this way. Is it not detecting? One step back, we'll go here. ఎలా డిఫైన్ చేస్తారో we can check. So only individual chart ఉంది కదా, so ఈ individual chart we can check. Any other chart? Okay, only SAP suit chart. Okay, so it is cannot only, let me see. Any changes are the same. Any structure change? Oops, right. Microchart in the okay, so there is a comparison chart on your, so they're giving only directly microchart is so it's not taking absolute control తీసుకోవట్లేదు. సో ఫుల్ సింటాక్స్ తీసుకుంటున్నాను. దెన్ ఐ థింక్ జస్ట్ ప్రొవైడ్ ద ఫుల్ చార్ట్. ఇలాగైతే మనం విల్ నాట్ బి ఏబుల్ టు కంట్రోల్. సో ఇట్స్ నాట్ సపోర్టింగ్ ఇన్ దిస్ కేస్. సో ఓన్లీ సబ్ యాక్చువల్లీ ఫార్మ్స్ ఎక్సెట్రా ఏమైనా కూడా మనం లేఅవుట్స్ ఉన్నా కూడా విల్ పిక్ ఓన్లీ సబ్ కంట్రోల్. ఫుల్ కంట్రోల్ లైబ్రరీ లోడ్ చేసి ఏమన్నా యూజువల్లీ 10-20 కంట్రోల్స్ ఉంటే అన్నెసరీ విల్ లోడ్ ఆల్ ద లైబ్రరీ. సో ఇన్ దిస్ కేస్ ఇట్ ఇస్ నాట్ సపోర్టింగ్. సో ఇన్ కేస్ ఇఫ్ సపోర్ట్ చేయకపోతే వీ హ్యావ్ నో ఆప్షన్, బట్ వీ హ్యావ్ టు లోడ్ ఆల్ ద లైబ్రరీ. బట్ వీ హ్యావ్ అ ప్రొవిజన్ టు ఆప్టిమైజ్ ఇఫ్ ఎట్ ఆల్ మనం ఏదైతే కంట్రోల్ కావాలో అదే లోడ్ చేయొచ్చు. లైబ్రరీలో లోడ్ చేస్తే విల్ రెడ్యూస్ కాల్ ఫైన్. సో ఇఫ్ ఇట్స్ నాట్ వర్కింగ్ వీ కంటిన్యూ. సో ఇలా కంపారిజన్ వచ్చింది. అది ఇక్కడ నోటీస్ చేస్తే మనకి దే బోత్ ఆర్ నాట్ ఇన్ సేమ్ అలైన్మెంట్, రైట్? సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే వీ కెన్ యూజ్ టైనీ మార్జిన్ ఏదైతే ఉందో. సో లెట్స్ రీయూజ్ దిస్ ఫర్ టెక్స్ట్ బాక్స్. వీల్ యాడ్ క్లాస్ ప్రాపర్టీ. క్లాస్ ఈక్వల్. సో ఇప్పుడు మనకి సేమ్ అలైన్మెంట్ వచ్చింది. ఐ థింక్ దిస్ ఇస్ స్టిల్ సమ్ మోర్ కరెక్షన్. సో కావాలంటే ఐ కెన్ కరెక్ట్ ఇట్ టు టైనీ మార్జిన్ టాప్ కాస్త లేఅవుట్ యాడ్ చేస్తే ష్రింక్ అవుతుందో ఏమన్నా, లెట్స్ నో డిఫరెన్స్. సో either we can keep it this way or we can add some tiny margin. Let me add it. Okay, సో ఇక్కడ బేసిక్గా దీని కంపారిజన్ ఇక్కడ బ్రేకప్ మనం కావాలంటే ఈ విధంగా మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నోటీస్ చేస్తే సో టైటిల్ ఎక్సెట్రా దిస్ ఇస్ ఫైన్. వాల్యూ కలర్, సో 2 ఆప్షన్స్. సో ఈ రెండు కూడా ఫార్మాటర్ యూజ్ చేసి వీ షుడ్ బి ఏబుల్ టు ఫర్దర్ చేంజ్. ఓకే, సో ఇక్కడ స్కేల్ తీసుకుంటే మిలియన్ అదే. సో స్కేల్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో వాట్ ఐ డూ ఇస్ విత్ ఇన్ దిస్ విల్ యాడ్. సో స్కేల్ అనేది, స్కేల్ అంటే మీకు ఇన్ కేస్ హ్యూజ్ నెంబర్ అయితే మనం విల్ బి ప్రొవైడింగ్ స్కేల్ ఇన్ మిలియన్స్, బిలియన్స్ ఎక్సెట్రా ఆర్ థౌజండ్స్ ఎక్సెట్రా. సో స్కేల్ ఒకటి కంట్రోల్ చేయొచ్చు. అండ్ వాట్ ఎల్స్ వీ కెన్ కంట్రోల్? సో వీ కెన్ కంట్రోల్ region wise value. Okay, so amount etc we can control, and we can control state. So state ante ikkada ee case lo ni whether it is color is in negative or in positive. Okay, positive negative anedi, so positive value negative
we can compare. So these are the built-in options. So quicker we can check Microsoft comparison chart. You can go to comparison chart కి వెళ్తే సో ఇక్కడ మీకు మనకి ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే యూ విల్ హ్యావ్ ఇట్ ఈ కలర్ ప్యాలెట్. సో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ వీ కెన్ చూస్ ఫ్రమ్ కలర్ ప్యాలెట్. ఓకే, సో కలర్ ప్యాలెట్ అనేది అగైన్ ఇట్ పిక్స్ ఫ్రమ్ సెమాంటిక్ కలర్. సో సెమాంటిక్ కలర్స్ అని అగైన్ సెపరేట్ ప్రాపర్టీ విల్ గో దర్. సో ఇక్కడ ఏ కలర్స్ చూపించాలనేది వీ కెన్ యూస్ కలర్ ప్యాలెట్ ప్రాపర్టీ. బౌండరీ వాల్యూస్ కూడా డిఫైన్ చేయాలి. సో మ్యాక్స్ వాల్యూ ఎంత ఉండొచ్చు, మినిమం వాల్యూ ఎంత ఉండొచ్చు, ఇది కూడా ఇంపార్టెంట్. సో సర్టెన్ వాల్యూ కానీ బియాండ్ అయింది అనుకోండి, అగైన్ షోయింగ్ దట్ వాల్యూ ఆన్ టైల్ విల్ బి, ఇక్కడ మన టైల్ ఉన్నది సైజ్ చిన్నది కదా, సో ఇట్ కెనాట్ ఎక్సీడ్ బియాండ్. సో ఇక్కడ మ్యాక్స్ వాల్యూ ఎంత చూపించగలం అనేది కూడా వీ హ్యావ్ టు డిఫైన్, బికాస్ ఇఫ్ నాట్ ఇది టూ స్ట్రెచ్ అయ్యి కూడా వీ కెనాట్ షో ఇట్ ఇయర్ వాల్యూ. కరెక్ట్. ఇక్కడ 10 మిలియన్స్ స్కేల్ ఇక్కడ M అని తీసుకున్నా కానీ మిలియన్స్ లో క్యాలిక్యులేట్ చేస్తారు. సో దీనికి కూడా కంపారిజన్ లో మ్యాక్స్ వాల్యూ మినిమం వాల్యూ సెట్ చేస్తే సో లీస్ట్ వాల్యూ ఎంత అనేది అక్కడ వరకు చూపిస్తుంది. సో దిస్ విల్ బి కంపారిజన్ విల్ బి అప్రోప్రియట్. సో ఎప్పుడైనా కంపారిజన్ వచ్చేటప్పుడు ఇక్కడ స్కేల్ ఒకటి ఇంపార్టెంట్. సో మనం బిలియన్స్ టూ హై వాల్యూ అయితే బిలియన్ బెటరా బిలియన్ బెటర్ అనేది మనం వీ హ్యావ్ టు టేక్ ఎ కాల్. ఎందుకంటే అన్ని బిలియన్ లో ఉంటేనే వీ విల్ బి ఏబుల్ టు కంపేర్. ఒకటి బిలియన్ ఒకటి మిలియన్ లో ఉంటే వీ కెనాట్ కంపేర్. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ ఆల్ దీస్ వాల్యూస్ ఇంటూ వన్ స్కేల్. దట్ ఈస్ వన్. సో స్కేల్ కంట్రోల్ చేసిన తర్వాత ఆ వాల్యూకి మ్యాక్స్ అండ్ మినిమం వాల్యూ కంట్రోల్ కూడా ఇఫ్ యూ పుట్ ఇట్ విల్ నాట్, ఆ చార్ట్ అనేది విల్ నాట్ ఎక్సీడ్ బియాండ్ ఇట్. సో ఇవన్నీ కూడా మనం కంట్రోల్ యాడ్ చేసామంటే అగైన్ అన్ని కేసెస్ కి పాజిటివ్ నెగిటివ్ కేసెస్ కూడా వెదర్ దట్ విల్ వర్క్ ఆర్ నాట్ అనేది కూడా వీ హ్యావ్ టు టేక్ ప్రికాషన్. ఓకే, సో దిస్ ఈస్ హ్యాండీ. సో స్కేల్ shrinkable if set to height of the control defined bits connect. So shrinkable and it will automatically reduce. Okay. I think max and min value are helpful. So max and min value we can add it to work on. So this one will add max value. So min value. So you don't do what will define the boundaries so that add చేసినప్పుడు will not exceed define max. Right. So మనం these are the guiding things which we'll use during binding. So binding gesture will try to use all these logics to write. Okay, ఇవన్నీ కూడా మనం కంట్రోలర్ డిఫైన్ చేయాలి. సో కంట్రోలర్ డిఫైన్ చేసేవన్నీ కూడా we're keeping it here handy. So once ఈ రెండు యాడ్ చేసిన, సో నెక్స్ట్ as part of our design, so second thing ఏంటంటే we wanted to add some custom text in CSS. So custom text etc యాడ్ చేయాలంటే సో we can use CSS also. సో approach ఇక్కడ ఏంటంటే సో అడిషనల్ గా if you wanted to use మన అవుట్పుట్ ఇక్కడ వస్తుంది కదా, సో ఇది అంతా కూడా స్టాండర్డ్ గా మనకి ప్రొవైడ్ చేసే కంట్రోల్స్. సో కరెంట్ వన్ మోర్ మైక్రో చార్ట్ వీ కెన్ యూజ్ అండ్ దెన్ వీ కెన్ యూజ్ అవర్ కస్టమ్ టెక్స్ట్ ఆల్సో. సో వీ యాడ్ త్రీ ప్రాపర్టీ. ఓకే, సో వీ కెన్ యూజ్ స్టాక్ చార్ట్ ఎక్సెట్రా ఆర్ లైన్ మైక్రో చార్ట్. సో విచ్ ఆర్ ద వన్. సో లైన్ చార్ట్ యూజ్ చేస్తాం. సో ఈ కేసులో లైన్ చార్ట్ యూజ్ చేస్తే యూ కెన్ యాడ్ అన్నిటికీ సేమ్. సో ఇఫ్ మనం నోటీస్ చేస్తే ప్యాటర్న్ విల్ బి కామన్. సో ఈచ్ కంట్రోల్ కి మనం డిఫైన్ చేస్తాడు. సో బిహేవియర్ ఏంటంటే సో ఆ కంట్రోల్ మనం అబ్జర్వ్ చేస్తే సో డిఫరెంట్ కంట్రోల్ కి డిఫరెంట్ అప్రోచెస్ ఉంటుంది. సో ఈ కేసులో లైన్ చార్ట్ తీసుకున్నాం అనుకోండి, దీనికి కూడా రేంజ్ ఉంది. స్టార్టింగ్ పాయింట్ 0 నుంచి 80 మిలియన్. ఇది క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ చూపిస్తాం అనుకోండి. ఇది మెనీ వాల్యూస్ ఉన్నప్పుడు యూస్ చేయాలి. అంటే మనకి టూ మెనీ వాల్యూస్ డేటా ఉందనుకోండి, అంటే ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ గ్రాఫ్ లో మనం ప్లాట్ చేస్తాం. టూ మెనీ వాల్యూస్ ఉన్నప్పుడు సో దాని ఒక ఇక్కడ 1 or 2 వాల్యూస్ అయితే ఇలా 3 కంపేర్ చూపిస్తాం. 2 మిలియన్స్ వాల్యూస్ అని మనం చూపించలేం. సో దానికి ఏంటంటే ఈ కేసులో లైన్ యూస్ చేస్తాం. ఆ వాల్యూస్ ని ఇలా లైన్ లో రిప్రజెంట్ చేస్తాం. క్వార్టర్ ఆర్ జూన్ మంత్ లోని వాట్ వాస్ ద రెవెన్యూ అంటే మేబీ ఫస్ట్ వీక్ లోని ఇట్ వాస్ 0 అండ్ గ్రాడ్యువల్లీ ఇట్ వెంట్ డౌన్ నెగిటివ్ అండ్ దెన్ ఇట్ కేమ్ పాజిటివ్. సో ఇలా టూ మెనీ వాల్యూస్ ఉన్నప్పుడే ఇది యూస్ చేయాలి. సో ఇక్కడ అర్థం చేసుకున్నాను సింగిల్ వాల్యూ డైరెక్ట్లీ మీరు డైరెక్ట్ గా యూస్ చేయగలరు. జస్ట్ ప్రజెంట్ వాల్యూ అండ్ చార్ట్ వస్తుంది. సో మెనీ వాల్యూస్ ఒకటి ఏరియా మైక్రో చార్ట్ ఒకటి యూస్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా 0 to 80 సేమ్ చూపిస్తున్నాం. ఇక్కడ నెగిటివ్ టెరిటరీలో ఉందంటే మీరు మినిమం ఇక్కడ ఏంటంటే యావరేజ్ గా వాట్ షుడ్ బి యువర్ మీరు ఎక్స్పెక్ట్ చేసే వాల్యూ ఉంటుంది కదా. నో ప్రాఫిట్ నో లాస్ కేస్ అయితే ఈ ఆరెంజ్. హెవీ సేల్స్ వచ్చాయంటే ఇట్స్ ప్రాఫిట్ జోన్. సో ఇదేంటంటే ఫర్ అనాలిసిస్ దే విల్ గెట్ టు లుక్ ఎట్ ద డేటా. ఓకే, ఈ మంత్ సేల్స్ బాగున్నాయి, సో ఇట్స్ స్పైక్డ్ అప్ అండ్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్. బై లుకింగ్ ఎట్ ద స్నాప్ షాట్ దే విల్ కమ్ టు నో. సో ఇదేంటే టూ మెనీ వాల్యూస్ ఉన్నప్పుడు వీ హ్యావ్ వన్ ఇస్ ఏరియా మైక్రో చార్ట్, ఇంకోటి లైన్ మైక్రో చార్ట్. రిమైనింగ్ అని 1 or 2 values. సో 1 or 2 values you already see. So same approach. So అన్నిటికి 1, 2, 3 values ఉంటే we can use any of these values. So single value కి again these 3 options: Harvey, Bullet or radial microchart. So ఈ కేసులోనే let's see how we can work on it. ఈ కేసులో నోటీస్ చేస్తే మనకి థ్రెషోల్డ్ ఉన్నది. థ్రెషోల్డ్ అంటే సో పర్టికులర్లీ
what's the max we can go. Let's see. So leftmost, rightmost, and bottommost. Okay. So labels etc. control. So ఇది quarter use చేయొచ్చు, month use చేయొచ్చు. So we can use this to కంప్లీట్. ఇక్కడ రేంజ్ కూడా చూడాలంటే టూ మచ్ ఆఫ్ తీసుకోకూడదు. సో మైక్రో చార్ట్స్ అంటే వీ హ్యావ్ టు హోల్ 1 year అలా తీసుకోకూడదు. వీ హ్యావ్ టు మ్యాక్స్ క్వార్టర్, 1 quarter 2 quarters. సో ఎనీ డేటా ఇక్కడ కూడా ప్లాట్ చేయడానికి అగైన్ ఇట్ విల్ బి సేమ్. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఇక్కడ మినిమం అండ్ మ్యాక్స్ వాల్యూ ఎలాగైతే ఉన్నదో, సో ఇక్కడ అగైన్ కన్స్టెంట్ ఉంటుంది. సో వీ కెనాట్ ప్లాట్ దిస్ ఇంటూ టూ మెనీ అప్స్ అండ్ డౌన్స్ కింద చూపించలేం. చూపించినా కూడా దే విల్ నాట్ ఏబుల్ టు మేక్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ డేటాని దే విల్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, రైట్? సో స్టిక్ టు 30 days ఇంటర్వెల్ ఆర్ మ్యాక్స్ టు 3 months ఇంటర్వెల్. సో ఇది ఎలాగ మా కంట్రోల్ యూజెస్ చేసేటప్పుడు ఇవి కన్స్టెంట్స్ అనేది విత్ డేటా ఉంటేనే విల్ బి ఏబుల్ టు విజువలైజ్ ఎందుకు అది వర్కౌట్ అవుతుంది అనేది. యూజ్ ఫర్ షార్టర్ ఇంటర్వల్స్. ఓకే, ఇప్పుడు డేటా లైక్ ఉంటే అప్ టు ఇక్కడ మీకు డేటా ఉంది అనుకోండి, ఈ కేసులో మీరు ఇప్పుడు 3 months డేటా కూడా ఇట్ మైట్ ఓవర్లోడ్. అంటే ఇక్కడ ఆ వాల్యూస్ మళ్ళీ విజువలైజ్ చేస్తే దిస్ నో పాయింట్ ఇన్ గివింగ్ ఏ చార్ట్, రైట్? మనం ఎందుకు తీసుకుంటున్నాం ఈ చార్ట్? సేల్స్ ఈ మంత్ లోని బాగుందా బాగాలేదా అనేది ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఈ లైన్ చూసారనుకోండి, లేదు బాగాలేదు, ఇట్ ఈస్ వర్స్ట్, ఎందుకంటే ఇట్ వెంట రెడ్ రీజన్, రైట్? సో అదే మనం ఇక్కడ టూ మచ్ డేటా 1 year డేటా ఇక్కడ ప్లాట్ చేసాం అనుకోండి, ఇట్ విల్ నాట్ గివ్ అస్ మీనింగ్ఫుల్ డేటా. బికాస్ మైక్రో చార్ట్ లో అది విజువలైజ్ చేయలేం. టూ మెనీ అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి, ఏ మంత్ లో డౌన్ అయింది, ఏ మంత్ లో పెరిగిందని తెలియదు. ఇక్కడ ట్రూలీ ఇఫ్ వీ కెన్ పుట్ ఇట్ అప్ టు ఏ క్వార్టర్ ఆర్ అప్ టు 1 or 2 months పెట్టారు అనుకోండి, మైక్రో చార్ట్ లో ఇచ్చే, సో వీ కెన్ ప్రొవైడ్ దట్ ఇన్సైట్ అప్ టు ఏ మంత్ ఆర్ అప్ టు ఏ క్వార్టర్. దట్ విల్ గివ్ అస్ మీనింగ్ఫుల్. ఇక్కడ చూపించే డేటా మనం వీ కెన్ మేక్ ఎ సెన్స్ అవుట్ ఆఫ్ ఇట్. సో టూ మెనీ వాల్యూస్ కూడా మైక్రో చార్ట్స్ లిమిటేషన్ షుడ్ బి దిస్. మనకి ఫుల్ 1 year కావాలంటే విల్ యూజ్ ఏ ఫుల్ సైజ్ చార్ట్, నాట్ మైక్రో చార్ట్. దట్స్ ద పాయింట్. సో ఇది ఎప్పుడు యూస్ చేయాలంటే అప్ టు ఫర్ షార్టర్ ఇంటర్వల్స్. ఈ కేసులో మీరు నోటీస్ చేస్తారు. సో దిస్ ఇస్ సెంట్రల్ లైన్ అనేది. సో ఇక్కడ కలర్ ఎలాగైతే ఇక్కడ సెంట్రల్ లైన్ అనేది యావరేజ్ వాల్యూ. యావరేజ్ వాల్యూ ఈ కేసులో 0 to 80 అంటే యావరేజ్ వాల్యూ ఈ కేసులో 40 అవుతుంది. థ్రెషోల్డ్ అనేది ఇక్కడ దిస్ డిఫైన్స్ వాట్ ఇస్ ద యావరేజ్ వాల్యూ. సో ఈ థ్రెషోల్డ్ క్రాస్ అయితే పాజిటివ్ టెరిటరీ, థ్రెషోల్డ్ కి క్రాస్ అవ్వకపోతే ఇట్ ఇస్ నెగిటివ్ టెరిటరీ. సో దిస్ ఇస్ డిఫైనింగ్ ద వాట్ ఇస్ ద థ్రెషోల్డ్ ఫర్ పాజిటివ్ అండ్ నెగిటివ్. అంటే ఎప్పుడు పాజిటివ్ ఎప్పుడు నెగిటివ్. సో ఇది మీరు 60-40 యూ కెన్ డిఫైన్ దట్ క్రైటీరియా. సో మినిమం సేల్స్ నాకు యావరేజ్ గా 50 ఉంటే నేను పాజిటివ్ కింద కన్సిడర్ చేస్తాను. యూ కెన్ పుట్ ఇట్ ఎస్ మినిమం సేల్స్ 60 ఉంటే 60% ఉండాలనుకుంటే యూ కెన్ పుట్ ఇట్ 60 as పాజిటివ్ క్రైటీరియా. సో ఆ క్రైటీరియా అనేది వీ కెన్ ఆల్వేస్ సెట్ ఇట్. సో థ్రెషోల్డ్ విల్ గివ్ అస్ ద బ్రేక్ ఈవెన్. సో ఎప్పుడు పాజిటివ్ టెరిటరీ అండ్ నెగిటివ్ టెరిటరీ బ్రేక్ ఈవెన్, అండ్ లెఫ్ట్ మోస్ట్ వాల్యూ, రైట్ మోస్ట్ వాల్యూ, అండ్ ఇది. సో ఐ విల్ రీనేమ్ దిస్ యాజ్ మంత్ సే Q1. ఇది కూడా డైనమిక్ గా ప్రొవైడ్ చేయాలి మనం. సో Q1 ఆర్ ఫస్ట్ Q1 స్టార్ట్, Q1 ఎండ్ అని తీసుకోవచ్చు, లేదా ఫస్ట్ ఏప్రిల్ అంటే. సో విచ్ ఆర్ వర్క్. సో ఇఫ్ నాట్ ఐ యూస్ Q1 స్టాప్ డేట్స్, వీ కెన్ గివ్ Q1 స్టార్ట్, Q1 end. ఓకే, అండ్ ఈ వాల్యూస్ కూడా వీ హ్యావ్ టు డిఫైన్ దమ్ డైనమిక్. సో షార్ట్ మిడిల్ అప్ టు క్వార్టర్, and define minimum and max range. ఆ రేంజ్ కూడా ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ రేంజ్ డిఫైన్ చేయాలి. అండ్ ఇది మల్టిపుల్ వాల్యూస్. ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ అంటే గ్రాఫ్ ప్లాట్ చేయడానికి, సో ఎక్స్ అండ్ వై, సో ఆ వాల్యూస్ ఇక్కడ ఎక్స్ అండ్ వై యాక్సెస్ ప్లాట్ చేస్తున్నారు. ఎక్కడ పాజిటివ్ ఎక్కడ నెగిటివ్, సో ఈ వాల్యూస్ అనేది ఇక్కడ ప్లాట్ చేస్తారు. సో ఆ డేటా పాయింట్స్ కి వీ షుడ్ హ్యావ్ స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్. సో ఈ విధంగా వీ షుడ్ బి ఏబుల్ టు హ్యావ్ అన్ ఎక్స్ అండ్ వై యాక్సెస్ పాయింట్. ఓకే, సో దీనికి డీటెయిల్స్ ఏంటంటే విల్ గో బ్యాక్ టు అవర్ చార్ట్. ఇక్కడ విల్ గో టు లైన్ చార్ట్. ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ విల్ గెట్ మోర్ డీటెయిల్స్. ఓకే, సో ఇక్కడ నోట్ చేస్తే సెప్టెంబర్ టు అక్టోబర్. ఓకే, దిస్ అగైన్ నాట్ జస్ట్ సింగిల్ బట్ మల్టిపుల్ లైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, 2 lines, థ్రెషోల్డ్ లైన్స్, 3 lines కూడా ప్రొవైడ్ చేయొచ్చు మ్యాక్సిమం. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్. ఆ వాల్యూని కూడా మనం డిస్ప్లే చేయొచ్చు, వాట్ ఈస్ ద ఇంటర్వెల్ అని. సో థ్రెషోల్డ్ ఇంటర్వెల్. సో ఇలా దీస్ ఆర్ ద సమ్ ఆప్షన్, సమ్ మోర్ క్లూస్. ఇక్కడ నోటీస్ చేస్తే మనకి ఈ విధంగా దే టుక్ ద బైండింగ్స్ ఎక్సెట్రా లేబుల్స్ ఫైన్. సో ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఎలా డిఫైన్ చేస్తారో విల్ సీ. సో ఇక్కడ ప్రాబ్లం క్యాచ్ ఏంటంటే డిఫైన్ చేయడం ఫైన్, బట్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఎలా డిఫైన్ చేస్తాం, దట్ ఈస్ ద ట్రికీ పార్ట్. సో ఇఫ్ వి చెక్ హియర్ శాంపుల్ డేటా, ఓకే, వై యాక్సిస్. ఓకే, ఇక్కడ డైరెక్ట్ గా వీళ్ళు గ్రాఫ్ కి ప్లాట్ చేసే వాల్యూస్ ఇచ్చేసారు. దిస్ ఇస్ లైక్ హార్డ్ కోడెడ్ వాల్యూస్. బట్ టిపికల్ గా మన ఇది లాజిక్, హౌ డు వి డిరైవ్ లైన్ చార్ట్ ఎగ్జాక్ట్ ఎక్స్ అండ్ వై యాక్సెస్ పొజిషన్స్ అనేది దిస్ ఇస్ ట్రికీ క్వశ్చన్. ఓకే, లెట్స్ సీ. ఓకే, సో ఈ కేసులో అంటే, సో ఇది క్రూషియల్ అయిపోతుంది ఈ కేసులో. సో ఈ కేసులోని క్రూషియల్ పార్ట్ విల్ బి
particularly scale all should be in million, all should be in billion access. So that is critical part. So critical element and scale. సో లేదంటే కంపారిజన్ ఇట్ విల్ గో ఫర్ టాస్. ఇక్కడ క్రిటికల్ పార్ట్ ఏంటంటే ఇట్స్ ఇన్ యాక్సెస్, ఎక్స్ అండ్ వై యాక్సెస్. సో క్రిటికల్ ఎలిమెంట్ ఇస్ సో ఎక్స్ అండ్ వై ప్లాటింగ్. ఈ ప్లాటింగ్ ఎలా డిరైవ్ చేస్తా అనేది ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సో వీ హ్యావ్ టు సీ. ఇక్కడ ఏపీకి వెళ్ళాను అనుకున్నాను. లెట్స్ చెక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో కంపారిటీ is not used to speed up perform by not creating mana for every line microsecond. ఓకే, sample date ఇక్కడ కూడా డైరెక్ట్ గా డిఫైన్ చేసేసారు. ఇక్కడ మ్యాక్స్ అండ్ మినిమం థ్రెష్ హోల్డ్ డిఫైన్. సో దిస్ ఇస్ వన్ మ్యాక్సిమం వాల్యూ ఫైన్. ఓకే, సో లుక్స్ లైక్ అన్నిటి దగ్గర ఇక్కడ మనం అన్ని ఆప్షన్స్, ఇక్కడ 7 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో హౌ టు ప్రెజెంట్ అనేది, సో ఆన్ టైల్ కూడా ప్రెజెంట్ చేసే ఆప్షన్ ఉన్నది. ఓకే, సో ఇవన్నీ ఆప్షన్స్ మనం చూస్తేనే మనకి వీల్. సో దిస్ ఇస్ హైట్ అండ్ విడ్త్ కూడా ఇలా కంట్రోల్ చేస్తే వస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ తోటి వీ హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, దిస్ ఈస్ ఫైన్. సో ఇక్కడ డిఫరెంట్ నోటేషన్స్ చూస్తారు కదా. సో దిస్ ఈస్ వన్ సింటాక్స్. అక్కడ ఇనిషియల్ గా చూసిన సింటాక్స్ ఒక సింటాక్స్. సో డైరెక్ట్ గా కూడా ఎక్స్ అండ్ వై యాక్సిస్ డైరెక్ట్ గా ప్లాట్ చేయొచ్చు. మన కేసులో తీసుకున్నప్పుడు వీ హ్యావ్ టేకెన్ ఇట్ దిస్ వే. ఓకే, సేమ్ వే. సో దిర్ ఇస్ నో క్లూ అబౌట్ ఇట్. ఇక్కడ చూసారంటే సో ఇది మోర్ ఆఫ్ లైక్ ఒక స్టాక్ మార్కెట్స్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ స్టార్ట్ ప్రైస్, యాక్చువల్ సేల్స్ ఎక్సెట్రా. సో ఇది సినారియో లుక్స్ బెటర్. సప్లైర్ ఉన్నది, సప్లైర్ ఐడియా ఉన్నది, ప్రైస్ ఉన్నది, సేల్స్ లాస్ట్ 6 periods. సో లాస్ట్ 6 periods కి సో టోటల్ యాక్చువల్ సేల్స్ ఇది టార్గెట్ 320, 350 అయితే ఈ 350, 320 రేంజ్ ని ఇక్కడ చూపిస్తున్నారు. ఓకే, లెట్స్ చెక్ దిస్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ శాంపుల్ డేటాలో చూస్తే మనకి దిస్ ఇస్ రో డేటా. ఇక్కడ ప్లాట్ చేసేటప్పుడు ఎలా ప్లాట్ చేస్తుంది. సో ఇలా ఉండాలి మన ఓ డేటా సర్వీస్ లో డేటా పాయింట్. సో ఓ డేటా అండ్ వచ్చేటప్పుడు సో ఈచ్ వాల్యూ, సో అంటే 6 months వాల్యూ ఏదైతే ఉందో, టూ మెనీ వాల్యూస్ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 మ్యాక్స్ 6 తీసుకున్నారు. యాక్చువల్లీ మనం ఇక్కడ క్వార్టర్ దగ్గర అట్లీస్ట్ వీ లిమిటింగ్ టు అవర్ సెల్ఫ్ విత్ 30 days or 60 days. సో ఓవరాల్ పాయింట్స్ మ్యాక్స్ 6 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో వీ హ్యావ్ టు సమ్హౌ ఎక్కువ వాల్యూస్ అయినా కూడా దాన్ని వీ హ్యావ్ టు నారో డౌన్. సో మేబీ యావరేజ్ తీసుకోవాలి. 6 months తీసుకున్నాం అనుకోండి, ఒక మంత్ యావరేజ్ వాల్యూ తీసుకోవాలి, అది ఒక ప్లాట్ కింద చేయాలి, ఇంకోటి యావరేజ్ వాల్యూ. బట్ హౌ టు గెట్ ద ప్లాట్ ఇస్ అగైన్ స్టిల్ మ్యాక్స్ పాయింట్, మిన్ పాయింట్ ఎక్సెట్రా డిఫైన్ చేస్తాను. సో కన్వర్టింగ్ ఇంటూ ఎక్స్ అండ్ వై యాక్సెస్ ఇస్ క్రిటికల్. లెట్ మీ చెక్ ఇక్కడ. సో ఇది దిస్ ఇస్ గుడ్ ఆప్షన్, కీప్ ఇట్ హియర్. సో ప్లాటింగ్ ఇంటూ ఎక్స్ అండ్ వై యాక్సెస్ ఇన్ ఓ డేటా, దిస్ ఇస్ గుడ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెట్స్ గో బ్యాక్ టు API. I think ఇంకా ఆప్షన్. సో దిస్ ఇస్ మైక్రోచాట్. ఓకే, ఆల్ ఆప్షన్స్ ఆర్ ఆన్. సో ఈ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి లెట్స్ చెక్ హియర్. సో యూజువల్గా ఇక్కడ మనకి ఇనిషియల్ గా కూడా దిల్ గివ్ సమ్ హౌ టు యూజ్ ఎక్సెట్రా. ఈ కేసులో లేదు. బిజీ ఇండికేటర్, కలర్, ఫీల్డ్ గ్రూప్, హైట్ ఆన్ టాప్, మ్యాక్స్ వై. ఓకే, మ్యాక్స్ వాల్యూ, మ్యాక్స్ వై వాల్యూ, మ్యాక్స్ ఎక్స్ వాల్యూ, ఎక్స్ వై యాక్సెస్ కూడా బౌండరీస్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ప్లాట్ అవుట్ ఆఫ్ రీజన్ కి వెళ్ళకుండా, సో ఇక్కడ నుంచి రేంజ్ దాటి ఎక్స్ లో కూడా ఇక్కడ ఎక్స్ యాక్సిస్, ఈ యాక్సిస్ లో కూడా రేంజ్, వై యాక్సిస్ లో కూడా రేంజ్. ఎక్స్ అండ్ వై యాక్సిస్ లో మ్యాక్స్ అప్పర్ అండ్ లోవర్ లిమిట్ కి డిఫైన్ చేయడానికి వీ హ్యావ్ క్రైటీరియా. సో దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అంటే బౌండరీ. గార్బేజ్ వాల్యూస్ వచ్చాయనుకోండి, సో గ్రాఫ్ కంప్లీట్ గా మీనింగ్లెస్ గా రాకూడదు. సో ఇట్ షుడ్ స్టార్ట్ సమ్వేర్ హియర్. సో ఇన్కరెక్ట్ వాల్యూస్ వచ్చాయనుకోండి, సో హౌ డు వి కంట్రోల్? సో వీ కెన్ కంట్రోల్ యూజింగ్ మ్యాక్స్ ఎక్స్ యాక్సిస్ కి మ్యాక్స్ వాల్యూ అంతా, మినిమం వాల్యూ అంతా, వై యాక్సిస్ మ్యాక్సిమం వాల్యూ అంతా, మినిమం వాల్యూ. సో దీస్ ప్రాపర్టీస్ ఆల్సో హ్యాండీ. సో వాట్ ఐ డూ ఇస్ ఇది కూడా కంట్రోల్ మ్యాక్స్ బౌండరీస్ ఫర్ ఎక్స్ అండ్ వై యాక్సిస్. ఇది మనం ఓడేటా డిఫైన్ చేస్తాడు, ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. సో యూ హ్యావ్ టు థింక్. సో ఇప్పుడు మనం ఓడేటా డిజైన్ చేస్తాడు, వాళ్ళకి మనకి ఎక్స్ అండ్ వై యాక్సిస్ కూడా లిమిట్ కావాలంటే ఏం చేస్తాం మీరు? సో మ్యాక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ వాల్యూ, మీన్ మ్యాక్స్ వాల్యూ ఉంటుంది. సో ఆ మ్యాక్స్ వాల్యూస్ మనం ఓవరాల్ ఉన్న వాల్యూస్ కి ఫైండ్ అవుట్ చేసి అది కూడా ఒక ప్లాట్ కింద మనం తీసుకోవాలి. అంటే ఓడేటా లాజిక్ రాసేటప్పుడు, ఆ డేటా తీసుకునేటప్పుడు మనం మినిమం వాల్యూ తీసుకోవాలి, మ్యాక్స్ వాల్యూ కూడా తీసుకోవాలి. ఆ మంత్ లో ఉన్న వాల్యూస్ ఇక్కడ ఇది మీరు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. మన అమౌంట్ ఈరోజు సేల్స్ అవుతుంది, రేపు కూడా సేల్స్ అవుతుంది. విల్ హ్యావ్ 30 points, 30 డేటా పాయింట్స్ లోని మనం ఓన్లీ టు ప్లాట్ ఓన్లీ 6 తీసుకోవాలి. ఇక్కడ 6 విల్ టేక్ ఇట్. అర్థమవుతుందా? సో మనం 4 weeks కింద తీసుకోవచ్చు. సో వీక్లీ మ్యాక్స్ వాల్యూ తీసుకుంటారు, వీక్లీ మినిమం వాల్యూ తీసుకుంటారు, మీకు 4 points వస్తాయి.
ఇంకోటి యావరేజ్ వాల్యూ తీసుకుంటారు. అలా వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఆ 30 డేస్ సేల్స్‌ని ఎక్యురేట్‌గా రిప్రజెంట్ చేయడానికి వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఔట్ ఆఫ్ 30 డేస్ 6 వాల్యూస్ వీ హ్యావ్ టు కమ్ అప్ విత్. సో అది హౌ డు వి అరైవ్ అనేది అగైన్ వీ హ్యావ్ టు హ్యావ్ ఏ ఐడియల్లీ హియర్ దే షుడ్ గివెన్ ప్లేస్. ఓకే. హౌ టు ప్లాట్. ఈ కలర్స్ కిందకి చూసాము. సో కలర్ ప్యాలెట్. సో this is a semantic color values. Okay. Patterns. We'll go there. These are different options, but actually కావాల్సిన question కి answer labels, threshold, track to line chart. Okay. So line type or dash the dots అనేది కూడా define చేయొచ్చు. So these are the options మనకు ఉన్నాయి, but I think there is no exact rule. జనరల్ గా అయితే మనకి ఆ ప్లాట్ వాల్యూస్ లా తీసుకునేలా తీసుకోవాలంటే అగైన్ ఇట్ విల్ బి టిపికల్ గా ఏంటంటే మనకి సమ్ వే టు జనరేట్ ఎక్స్ అండ్ వై యాక్సెస్ ఏదైనా ఫంక్షన్ ఉండొచ్చు. అది ఐఎమ్ ట్రైంగ్ మెజర్ అట్రిబ్యూట్స్ ఎక్స్ అండ్ వై యాక్సెస్ లైన్ టైప్ చార్ట్ గెట్ ఎక్స్ అండ్ వై యాక్సెస్. సమ్ టైమ్స్ కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఏంటంటే సో ఇదర్ జనరల్ గా అయితే ఇఫ్ యూ వాంట్ ప్లాట్ అగైన్ ఆ వాల్యూస్ ని you have to find that out. So dynamic control ఉందా లేదా అనేది we are trying to figure it out. Not sure if ఇది particular గా అంటే UI లో అయితే again will not have any converter etc. But maybe in while working with ఈ charts etc. maybe there could be some option out there. So అది we'll figure it out. So that is an open question still. So basically మనకి x and y values ఈజీగా ఎలా వస్తాయి అనేది we have to see. Particular గా ఈ వాల్యూస్ వచ్చేటప్పుడు so how do we get this x and y axis? So ఇక్కడ profit, country, revenue. ఓకే. సో ఈ విధంగా అయితే చూస్తే మనకి ఇక్కడ రేంజ్ ఇస్తే డైరెక్ట్ గా వాల్యూస్ ఇస్తే అదే ఎక్స్ అండ్ వై యాక్సిస్. దిస్ ఇస్ ఆల్సో ఫైన్. ఇక్కడ నోటీస్ చేసాం అంటే ఇక్కడ రేంజ్ మనం వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 to మనం 100 ఉన్నాయి అనుకోండి. సో మన వాల్యూవే ఎక్స్ అండ్ వై యాక్సిస్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ కేసులోని హౌ దే హ్యావ్ టేకెన్ ఇస్ 1. సో 6 పార్ట్స్ ఇక్కడ కెనడా కంట్రీ ఎక్సెట్రా తీసుకున్నారు. సో అలా 6 డేటా పాయింట్స్ ఉన్నాయి అనుకోండి. 1, 2, 3, 4 అని ఇలా 6 పొజిషన్స్ తీసుకోవడం. ఏదైతే అమౌంట్ ఉందో అమౌంటే మనకి ఎక్స్ఎక్స్. సో 1,400, 2,300 ఎక్సెట్రా. సో అలా ప్లాట్ చేసుకోవాలి. ఓకే. సో దిస్ ఈస్ వన్ ఆప్షన్. సో ఎక్స్ఎక్స్ వాల్యూ అర్థమైందా ఎలా వస్తుంది ఇక్కడ. సో ఈ కేసులో చూసారంటే చైనా అనేది సెకండ్ వాల్యూ. సో సెకండ్ వాల్యూ ఇక్కడ వీళ్ళు 4 వాల్యూస్ కి 2 వాల్యూస్ ఉన్నాయి. సో ఈ 2 వాల్యూస్ ఏం చేశారంటే 2,200 ఒకటి, 2,400 ఒకటి తీసుకున్నారు. ఓకే. సో ఇలా తీసుకున్నారు. సో బేసిక్లీ మన వాల్యూ ఎలా తీసుకున్నాం కేసులోని లెట్ మీ కీప్ దిస్ ఇస్ గుడ్. ఇది ఇట్ గివ్స్ us a point of reference. So the answer to our problem is this reference. Basically we have to, so if we have 6 values ఉన్నాయి అనుకోండి. ఇక్కడ 6 values 1, 2, 3, 4, 5, 6 కదా. ఈ కేసులో ఏముందంటే మనకి ఎక్స్ సో ఇన్ కేస్ ఎక్స్ ఆర్ వై యాక్సిస్ మనం ఏ విధంగా చూపిస్తున్నాం. సో ఎక్స్ మనకి ఏమవుతుందంటే ఎక్స్ విల్ బి రేంజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ 6 వాల్యూస్ కి బౌండరీ లిమిట్స్ ఇప్పుడు మ్యాక్స్ వాల్యూ ఎంత ఉంది. సో మ్యాక్స్ వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ మ్యాక్స్ వాల్యూ ఇస్ 1000. ఓకే. సో ఎక్స్ అండ్ మినిమం వాల్యూ ఒకటి తీసుకుంటాం. సో మినిమం వాల్యూ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ లేదనుకోండి 0 అని తీసుకుంటారు. నెగిటివ్ ఉంటే మినిమం వాల్యూ. సో యుల్ టేక్ -500. సో మినిమం వాల్యూ. సో ఇప్పుడు ఎక్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఎక్స్ -500 నుంచి స్టార్ట్ అవుతుంది. అవునా. సో ఫస్ట్ పొజిషన్ మనం ప్లాట్ చేస్తాడు. ఎప్పుడైనా ఏదైనా వాల్యూ ప్లాట్ చేస్తాడంటే ఇక్కడ ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుంది 6 వాల్యూస్ లోని ఎక్స్ వాల్యూ అయిపోతుంది. ఏదో ఒక యాక్సెస్ లోనే ప్లాట్ చేస్తాం. ఇప్పుడు అమౌంట్ ఉన్నదంటే అమౌంట్ అంతా కూడా ఎక్స్ ప్లాట్ చేస్తాం. సో ఈ 6 పొజిషన్స్ ఉన్నాయి కదా. సో వై అమౌంట్ ఏమవుతుందంటే వై విల్ డిఫైన్ ఫస్ట్ పొజిషన్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ -300 అనుకోండి. సో దిస్ విల్ బి వన్ ఎక్స్. నెక్స్ట్ వై పొజిషన్ అంటే సెకండ్ వాల్యూ వై రిప్రజెంట్ సెకండ్ వాల్యూ ఇఫ్ ఇట్ ఇస్ వై ఇస్ 2. అప్పుడు ఎక్స్ వాల్యూ అక్కడ ఉన్న అమౌంట్ ఇన్ కేస్ ఇట్ ఇస్ +200 అనుకోండి. సో విల్ గివ్ ఎస్. సో ఇలా ప్లాట్ చేసుకోవాలి. సో 1 విల్ బి అమౌంట్, ఎక్స్ విల్ బికమ్ అమౌంట్, వై బికమ్స్ పొజిషన్. సో అలా 6 వాల్యూస్ ఉంటే 6 వాల్యూస్ మనం తీసుకోవాలి. సో దిస్ ఇస్ వన్ వే టు అరైవ్ ఎట్ ఎక్స్ అండ్ వై యాక్సెస్. ఎలా అంటే లాజిక్. సో ఎక్స్ రిప్రజెంట్స్ అమౌంట్, వై రిప్రజెంట్స్ పొజిషన్. వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ సమ్ కండిషన్. ఆ విధంగా రావాలి. సో ఎవ్రీ వాల్యూ ఎలా చేయగలవా అంటే చెప్పలేము. ఓకే. ఇక్కడ ఎందుకు వి గాట్ ద థాట్ అంటే బికాస్ వన్ ప్లేస్ దే హ్యావ్ టేకెన్ కంట్రీ. సో పొజిషన్ వర్క్డ్. సో ఇక్కడ 2 వాల్యూస్ కింద తీసుకుంటే మనం ప్లాట్ చేయలేము. సో ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు హ్యావ్ 1 స్టాటిక్, 1 డైనమిక్. ఒక స్టాటిక్ డైనమిక్ అంటే మీనింగ్ ఏంటి. సో వెన్ ఐ సేయింగ్ స్టాటిక్ డైనమిక్ ఇక్కడ ఒకటి వేరీ అయ్యే వాల్యూ ఉండాలి, ఒకటి ఫిక్స్డ్ వాల్యూ ఉండాలి. 2 వేరీ అయ్యాయి అనుకోండి మనం ప్లాట్ చేయడానికి కండిషన్ ఫెయిల్ అవుతుంది. లైన్ చార్ట్
ఇది కూడా వేరే, ఇది కూడా వేరే అనుకోండి, రెండు వాల్యూస్ ఎలా ఉండండి, అప్పుడు మనం వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ సమ్ ఇక్కడ ఈ కేసులో అంటే ప్రాఫిట్ రెవెన్యూ అని తీసుకున్నారు. సో సో సమ్వేర్ వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ ఫిక్స్. సో ఇక్కడ ఏంటంటే జనవరి ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చ్ అని తీసుకోవాలి. సో 3 months అని తీసుకోవాలి, అప్పుడు 3 points అది. సో అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. సో జాన్ లో యావరేజ్ వాల్యూ ఎంత, హైయెస్ట్ వాల్యూ ఎంత, లోయెస్ట్ వాల్యూ ఎంత, సో దాన్ని ప్లాట్ చేయొచ్చు. అది రేంజ్ అవుతుంది. హైయెస్ట్ వాల్యూ లోయెస్ట్ వాల్యూ మనకి ఎక్స్ లో రేంజ్ అవుతుంది, అండ్ యావరేజ్ వాల్యూ ఏదైతే జాన్ లో ఉందో అది ఒక ప్లాట్ అవుతుంది. ఇక్కడ ఫిబ్రవరిలో కూడా సేమ్. సో మ్యాక్స్ వాల్యూ మినిమం వాల్యూ తీసుకుంటాం, అది ఎక్స్ అండ్ వైఎక్స్ అవుతుంది. సో అందులో ఉండే యావరేజ్ వాల్యూ మన ప్లాట్. సో సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్ వీ హ్యావ్ టు అరైవ్ ఎట్ ద లాజిక్ టు డిఫైన్ దట్ పాయింట్స్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లైన్ చార్ట్ యాడ్ చేయడం ఈజీయే, బట్ మన బౌండరీస్ కరెక్ట్ గా డిఫైన్ చేయలేదు. మీది చూపించే డేటా ఇట్స్ బికమ్స్ మీనింగ్లెస్, రైట్? సో మనం ఎక్యురేట్ గా చూపించాలనుకునేది ఏంటంటే జనవరిలో ప్రాఫిట్ లాస్ అనేది ఎలా చూపిస్తారు, మీరు యావరేజ్ ఏదో తీసుకుంటే దాని హైయెస్ట్ వాల్యూ లోయెస్ట్ వాల్యూ తీసుకుంటే దీని పొజిషన్ ఎగ్జాక్ట్ గా మీరు రిప్రజెంట్ చేయగలరు. అప్పుడే ఇట్ విల్ బి పాజిటివ్ నెగిటివ్ అనేది ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది. ఇఫ్ వీ డోంట్ డిఫైన్ దిస్ బౌండరీ కండిషన్ కరెక్ట్లీ, దో వీ ప్రెసెంట్ ఇన్ లైన్ చార్ట్, ఇట్ ఇస్ మీనింగ్, ఇట్స్ నాట్ యూస్ఫుల్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద క్లూస్. సో ఎందుకు నేను చెప్తానంటే దిస్ ఇస్ హౌ ద అప్రోచ్ వీ హ్యావ్ టు arrive at. So each chart ki there might be different concepts. Note చేసుకొని వెళ్తాం, then we will try to figure it out. So any problem ki we have to go with generic approach. So few cases లోని it could be straightforward, few cases it can be slightly different. So same ఇక్కడ కూడా CSS we try to add. So I mean just chart adjust we can move on also, but you should understand ఎలాంటి ప్రాబ్లం వచ్చినా how do we try to identify solution అనేది we are trying to analyze. సో ఇక్కడ మనం if we notice it, we have seen 3 different KPIs. ఇది మీరు టైల్ దగ్గర అప్లై చేసి కాన్సెప్ట్ ఎక్కడ అప్లై చేయొచ్చు, వేరే చార్ట్ తీసుకున్నా కూడా ఇది మెనీ కేస్ కవర్ అవుతుంది. ఇది 3 cases, ఇది సింగిల్ వాల్యూ. సో 1, 3, మెనీ. సో ఎనీ టైప్ ఆఫ్ డేటా నౌ యూ నో ఏ వే. సో సింగిల్ వాల్యూ ఇస్తే, 3 values ఇస్తే, మల్టిపుల్ వాల్యూస్ మోర్ దాన్ 5, 6, 7 values ఇస్తే we know approach how to deal with it. Okay, these are the 3 different KPI scenarios. ఇంకోటి custom scenario will add. So one custom scenario where out of our own. So ఇక్కడ W3 schools మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో you can go there. Particular CSS we can pick any. So ఇక్కడ ఇది రౌండెడ్ బోర్డర్స్ ఉంది కనుక we can use this as a approach. So where is rounded? I think I have rounded borders. This is rounded borders అన్నారు. So rounded కి not sure which is rounded here. ఓకే, బార్డర్ స్టైల్ ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. సో బార్డర్ స్టైల్ డిఫైన్ చేస్తే రౌండెడ్ వస్తుంది. సో ఈ కేసులోని బార్డర్ స్టైల్ రౌండెడ్ డిఫైన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ రౌండ్ ఇచ్చారు, రౌండెడ్ కి లేదు. ఓకే, విల్ గివ్ సమ్ ఇమేజెస్. సో విల్ యూజ్ దిస్, ఇది పర్టికులర్ యూజ్ చేద్దాం. సో ఇది యూజ్ చేసి దాన్ని విల్ ట్రై టు డిఫైన్ అవర్ ఓన్ అంటే దిస్ ఇస్ రౌండెడ్ బార్డర్. సో రౌండెడ్ బార్డర్ కి ఈ విధంగా వస్తుంది. సో వీ కెన్ యూజ్ దిస్ సింటాక్స్. సో ఆల్ వీ కెన్ డూ ఇస్ ప్లే అరౌండ్ హియర్. We'll want this one. We'll remove. Okay, so I'm just playing around. So ఇక్కడ మనం పిక్ చేసుకుని, సో యూజ్ చేసే ప్రాపర్టీ అలాగే, సో ఇలా కస్టమ్ క్లాస్ క్రియేట్ చేసుకుందాం అండ్ వీ కెన్ డిఫైన్ ద టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ ని వీ కెన్ ప్లే అరౌండ్ ఎక్సెట్రా యాడ్ చేయొచ్చు. సో వీ కెన్ యూజ్ సిమిలర్. సో ఇక్కడ నోటీస్ చేస్తే బార్డర్ రౌండ్ రావడానికి సో కలర్ సో డిఫైనింగ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ హౌ కలర్ ఇస్ కంట్రోల్. అండ్ సాలిడ్ గా కావాలా, లేదంటే ఇఫ్ యూ డోంట్ వాంట్, ఇఫ్ యూ రిమూవ్. సో ఇలా మనం వీ కెన్ ప్లే అరౌండ్. సో ప్లే చేస్తే విల్ గెట్ ఇట్. సో సాలిడ్ డిఫైన్ చేస్తే ఇట్ ఈస్ డిఫైనింగ్ ద స్పెసిఫిక్ ప్రాపర్టీ. వీ యూస్ వీ డోంట్ వాంట్ కలర్ ఆల్సో, దిస్ షుడ్ బి ఫైన్. సో ఇలా డైరెక్ట్ గా మనకి డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ వన్. ఇక్కడ మనం వేరీ చేయడానికి మనకి చిన్న ఆప్షన్స్ ఇచ్చారు కనుక ఇఫ్ వీ గో బ్యాక్ లిటిల్, మనకి అంత డార్క్ వద్దు అనుకుంటే లైట్ గా కావాలంటే కూడా వీ హ్యావ్ బార్డర్ స్టైల్స్ డిఫరెంట్ ఉన్నాయి. So we can use either of this. So ఈ కేసులోని what I'll use is, ఇది కరెంట్ ఇప్పుడు సాలిడ్ బార్డర్ ఉంది. సో సాలిడ్ బదులు we can use different options. So what we can use is, we can use this is better, groove border. Okay, so groove border తీసుకున్నాను. So we'll use groove syntax. So ఇక్కడ తీసుకెళ్ళి instead of solid we'll play with groove. సో groove అనగానే చిన్న ఎలివేటెడ్ గా వచ్చేటట్టు వస్తుంది. ఓకే, సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే కలర్ కావాలంటే కలర్ యాడ్ చేస్తాం. ఈ కేస్ లో కలర్ అవసరం లేదు. సో వీ కెన్ టేక్ ఈ రౌండెడ్ బార్డర్ పిక్సెల్ సైజ్ వీ కెన్ ప్లే అరౌండ్ విత్ 3 ఎక్సెట్రా పేజెస్ వీ కెన్ సీ. సో ఇట్ ఈస్ మోర్ ఎలివేటెడ్. సో 3D స్ట్రక్చర్ లాగా వస్తుంది. సో హౌ ఎవర్ వీ వాంట్ వీ కెన్ ట్రై టు కంట్రోల్. సో ఇక్కడ వాల్యూస్ ప్లే అరౌండ్ చేస్తే విల్ గెట్ సమ్ రఫ్ ఐడియా. ఈ ఎడ్జ్ రేడియస్, ఆ రేడియస్ ఇక్కడ కంట్రోల్ చేస్తారు.
and if we almost rectangle la unnadi, if we put it as some 15x more rounded, so we can just play around how we want. So ఇది more appropriate. Padding అనేసరికి spacing. So outside అయితే margin అంటాం. So padding inside అయితే margin. So ఈ text లోపల ఎంత spacing కావాలనేది this is how it is controlled. Okay. So ఇక్కడ లోపల more space కావాలంటే ఇక్కడ we can control here with the help of this one. Okay. So we'll take something. Okay, we'll take ఈ విధంగా తీసుకుందాం. లెట్స్ సీ. సో ఇక్కడ ప్లే అరౌండ్ చేసిన తర్వాత వీ నో వాట్ వీ వాంట్, రైట్? సో ఇలా మనకి ఒక కస్టమ్ టైల్ లేఅవుట్ లాగా వచ్చిన తర్వాత యూ కెన్ జస్ట్ పిక్ దిస్ సిఎస్ఎస్ తీసుకొని మనకి సిఎస్ఎస్ వాడు జనరల్గా అది యూజ్ చేయం, బట్ ఐఎమ్ జస్ట్ ఇఫ్ ఎనీ పాసిబిలిటీ ఉంటే హౌ వీ కెన్ పికప్. ఇక్కడ కస్టమ్ సిఎస్ఎస్ కి మనకు ఒక పేజ్ ఉంది. సో యూ కెన్ యాడ్ హియర్. సో ఇది పారాగ్రాఫ్ కి విల్ కాల్ దిస్ as టైల్ 1 అండ్ ఇది పీ తీసేయచ్చు. ఇక్కడ మన సింటాక్స్ లో పీ అవసరం లేదు. క్లాస్ ఫైల్ ఇలా డాట్ డిఫైన్ చేస్తే సరిపోతుంది. టైల్ 1 అని డిఫైన్ చేస్తే చాలు. అండ్ ఇక్కడ కంట్రోల్ తీసుకొచ్చేసరికి ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేయాలి కనుక వాట్ ఐ డూ ఇస్ పొజిషన్ వైజ్ గా తీసుకొని ఓకే హియర్ టేక్ ఏ టెక్స్ట్ కంట్రోల్. సో టెక్స్ట్ కంట్రోల్ తీసుకొని ఐ జస్ట్ ట్రై టు గివ్ ఏ క్లాస్ ప్రాపర్టీ. ఓకే, లెట్స్ సీ. సో ఇక్కడ క్లాస్ వచ్చేసరికి కస్టమ్ క్లాస్ టైల్ 1, అవునా? సో ఐ గివ్ టెక్స్ట్ హియర్. ఈ టెక్స్ట్ ఏం చేస్తామంటే, సో ఐ గివ్ టెక్స్ట్ లో ఏం చేయొచ్చు అంటే సిస్టమ్, ఓకే, క్రిటికల్ సిస్టమ్ అని ఇస్తాం. సో ఇక్కడ సిస్టమ్స్ ఏవైతే మనం బిలో చార్ట్స్ ప్రొవైడ్ చేస్తాం అందులో క్రిటికల్ సిస్టమ్స్ ఐ వాంట్ టు షో ఇట్ హియర్ ఎక్సెట్రా. లెట్స్ సీ హౌ ఇట్ విల్ లుక్స్. I see your SCPM is incomplete. Okay, it's an issue. Always each control the step by step చేయండి, లేదంటే ఎర్రర్ మనం నోటీస్ చేయడం కష్టం అవుతుంది. సో వీ గాట్ సమ్ కస్టమ్ స్ట్రక్చర్, రైట్? సో ఇది డిఫరెన్స్ లేదు అనిపించవచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే సిఎస్ఎస్ తోటి వీ కెన్ హ్యావ్ అవర్ ఓన్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఏమైనా యాడ్ చేయొచ్చు ఇక్కడ. సో దిస్ వీ విల్ హ్యావ్ కంట్రోల్. ఇక్కడ మనకు లిమిటేషన్ అంటే ఆ ప్రాపర్టీ లిమిటేషన్స్ ఉంటుంది. లైక్ నెంబర్ అయితే నెంబర్ ఒకటి యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ కస్టమ్ లాజిక్ రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం కన్కాటినేట్ చేయొచ్చు, మల్టిపుల్ టెక్స్ట్ కన్కాటినేట్ చేయొచ్చు, ఎక్సెట్రా చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూపించే ఏ డేటా అయినా మనం ఇక్కడ స్టాండర్డ్ వర్డ్ లో ఫిట్ చేయలేదు అనుకుంటే ఇక్కడ ఫిట్ చేయాలి. ఐడియా ఏంటంటే ఇఫ్ యూ వాంటెడ్ టు హ్యావ్ ఎనీ కస్టమ్ కంట్రోల్ యాజ్ ఎ ప్రెజెంటేషన్ వీ కెన్ రీక్రియేట్. ఓకే, సో ఇక్కడ మీకు నెంబర్ అయినా ఇవ్వచ్చు, టెక్స్ట్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఇవ్వడానికి వీ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్ బికాస్ దట్స్ ఎ నెంబర్ ఫీల్డ్. కానీ ఇక్కడ వీ హ్యావ్ ఎ ఆప్షన్ ఫర్ గివింగ్ టెక్స్ట్ ఎక్సెట్రా. ఓకే, సో దీనికి కూడా కొంచెం స్పేస్ ఎక్సెట్రా ఇవ్వచ్చు కనుక వీల్ యాడ్ సమ్ స్పేస్. అగైన్ సేమ్ ఇక్కడ స్టాండర్డ్ సిఎస్ఎస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో యాస్టింగ్స్ గా మనకున్న ఎస్ఏపి సిఎస్ఎస్ ని కస్టమ్ సిఎస్ఎస్ ని రెండింటిని కంబైన్ చేసి, సో మల్టిపుల్ సిఎస్ఎస్ ని జస్ట్ యూ హ్యావ్ టు యాడ్. ఇక్కడ ఎన్ని సిఎస్ఎస్ కావాలంటే కస్టమ్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. సో బోత్ ఆర్ సపోర్టెడ్. సో మనకి స్పేస్ వచ్చింది. ఐ థింక్ ఇక్కడ ఇట్స్ టూ హై, సో వీల్ హ్యావ్ టు రెడ్యూస్. ఇక్కడ రెడ్యూస్ ఎక్కడ చేయాలంటే ఇక్కడ రెడ్యూస్ చేయలేం. సో మనం ఇచ్చిన కస్టమ్ వాల్యూస్ కనుక వీల్ రెడ్యూస్ సిఎస్ఎస్. సో దీన్ని 55 కాస్త సో 35 చేస్తాను. సో మీరు అగైన్ ఇక్కడే ప్లే అరౌండ్ చేయొచ్చు. సో ఇఫ్ యూ గివ్ 35 ఎలా ఉంటుంది? ఓకే, సో దిస్ ఇస్ అ రఫ్ ఏరియా. అక్కడ బౌండరీ చెక్ చేసుకోండి. దెన్ స్టిల్ ఇట్ ఈస్ మోర్. సో ప్యాడింగ్ కాకుండా ఐ థింక్ ఐ విల్ గో విత్ 25. చేంజ్ అవుతుంది వాల్యూ అసలు? ఐ డోంట్ సీ ఎనీ చేంజ్. థింక్ ఐ షుడ్ రిఫ్రెష్. ఓకే, ఇట్ ఇస్ నాట్ రిఫ్రెషింగ్, అదే ప్రాబ్లం. సో ఐ థాట్ ఇట్ ఇస్ పికింగ్ బెటర్ టిల్ కరెక్షన్. ఆడ్ అవుట్ లో ఉండకూడదు. సో ఇట్ షుడ్ లుక్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్. సో వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు appropriate with the heights etc. we are trying to make sure. Right now it looks more or less better, right? So ఇక్కడ ఏంటంటే మనం ఐడియా ఏంటంటే, సో ఈ సెక్షన్ ఎప్పుడైతే ఈ సెక్షన్ మనం ఇక్కడ యాడ్ చేయమన్నప్పుడు వీ కెన్ రిమూవ్ దిస్ సెక్షన్ 1. ఓకే, సెక్షన్ 1 ని వీ కెన్ కమెంట్ ఇట్. ఇక్కడ ఆల్ పాసిబుల్ వేస్ వీ ట్రై టు సే. సో దీన్ని ఐ విల్ కమెంట్ ఇట్ అవుట్. ఇది కమెంట్ చేస్తాను, రిమూవ్ చేయండి. ఇఫ్ ఎనీ టైమ్ ఐ హ్యావ్ టు రీవిజిట్ ఐ కెన్ సర్చ్. ఇలా సెక్షన్ 1 అని చెక్ చేస్తే ఇక్కడ కోడ్కి ఆటోమేటిక్ గా వెళ్తాను. సో ఐ నో వేర్ టు డీబగ్. సో ప్రాబ్లమ్ ఏమంటే 80% ఆఫ్ ద టైం మనం కోడ్ టూ మచ్ అని అనుకోండి, వీ నీ నాట్ టు లుక్ ఎట్ లైన్ బై లైన్. ఇలా క్యూస్ పెట్టుకుంటే ఆ క్యూస్ తోటి వీ కెన్ గో టు సెక్షన్ 1 ఎక్సెట్రా. సో ఐ విల్ గో టు సెక్షన్ 1. ఐ నో సెక్షన్ 1 దగ్గర ఐ హ్యావ్ ద టైల్ సెక్షన్స్ ఎక్సెట్రా. సో దెన్ ఐ లుక్ ఎట్ ఇక్కడ 1 by 1 స్టెప్ బై స్టెప్ రిజాల్వ్ చేయాలి. మనం అన్ని చెక్ చేసిన తర్వాత అప్పుడు డిప్లాయ్ చేసి రన్ చేసాం అనుకోండి, అక్కడ చాలా ఇష్యూస్ ఉంటాయి. సో ఇట్ విల్ బి సో ఈచ్ 1 by 1 మనం టెస్ట్ చేస్తూ చెక్ చేస్తూ వెళ్తున్నాం కనుక మనం ఎర్రర్స్ అని సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. సో వెన్ వీ బిల్డ్ దిస్ కోడ్ we know some cues what more changes we have to do. So step by step we'll try to actually the binding koda at the same time if we start doing it, it is much more better. So
so that a part అనేది it will be sorted. Now I'll remove page also. So page also we can comment it also. Okay. So clear. So we got initials, and దీన్ని కొంచెం సెపరేట్ అవుట్ చేయడానికి we can use little more space etc. or not rearrange చేయొచ్చు. What I'll do is I'll keep both of them at the same place. We'll take this generic tile. It will be more appropriate. Okay. So ఇప్పుడు section 2 move అయ్యేటప్పుడు, సో సెక్షన్ 2 లో సో దిస్ ఇస్ ఫస్ట్ సెక్షన్, సో లోగో ఎక్సెట్రా వి హ్యావ్. ఈ టైటిల్ ఎక్సెట్రా కూడా మనకి డూప్లికేషన్ ఉంది, కానీ ఇది కూడా వీ కెన్ రిమూవ్ ఇట్. సో ఇదేం చేయాలి ఇప్పుడు, ఇదే కంట్రోల్ లో ఉంది. వీ హ్యావ్ ఇన్ ద పేజ్ కంట్రోల్. సో పేజ్ కంట్రోల్ లోని వీ హ్యావ్, సో పేజ్ కి వీ హ్యావ్ టైటిల్, రైట్? సో లెట్స్ రిమూవ్ టైటిల్. సో ఇట్స్ డూప్లికేట్. మాక్సిమం స్పేస్ డాష్ బోర్డ్ ఉంటే ఇట్ విల్ బి ఎఫిషియెంట్. స్టిల్ దిస్ ప్యానల్ ఉంది, ఇది కూడా వద్దు మనకి. సో వీ హ్యావ్ టు రిమూవ్. సో ఐ విల్ గో టు పేజ్ కంట్రోల్ dot page. So page properties వెళ్తే enable scrolling, field group, floating footer, icon, button, show header. So show header true చేస్తే, సో ఇది షో చూపిస్తుంది బై డిఫాల్ట్ ట్రూ. సో వీ కెన్ టర్న్ ఆఫ్. సో షో హెడర్ అనేది వీ కెన్ మేక్ ఇట్ ఆఫ్. సో ఇలా ప్రాపర్టీస్ మనం పిక్ చేసుకుంటే వీ హ్యావ్ మోర్ రియల్ ఎస్టేట్. సో విల్ యూస్. మీరు ఏదైనా పాసిబిలిటీ అనుకుంటే అది స్టాండర్డ్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తుందా లేదా అనేది మనం ప్రాపర్టీస్ కి చెక్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రా బ్యానర్ అనేది రిమూవ్. సో వీ గట్ మోర్ స్పేస్. ఇక్కడ థియరీ లాంచ్ ప్యాడ్ కి ఉంది కదా, సో ఇది థీమ్ డిజైన్ యూజ్ చేసి ఇక్కడ లోగో చేంజ్ చేసి ఈవెన్ ఈ లోగో కూడా మనం రిమూవ్ చేసేది. ఓకే, వీ కెన్ మూవ్ దిస్ టు టాప్. ఓకే, సో అది పాసిబిలిటీస్ విల్ సీ లేటర్. సో ఇదేంటంటే వీల్ ట్రై టు ఇంప్రూవ్ యాజ్ వీ ప్రోగ్రెస్. సో మనం బేసిక్ ఫంక్షనాలిటీ వచ్చిందంటే దెన్ విల్ యాడ్. ఈ బ్యానర్ ఇది మనం ఇండిపెండెంట్ గా రన్ చేస్తాం కదా, థియరీ లాంచ్ ప్యాడ్ లో రన్ చేయట్లేదు, దెన్ దిస్ ఇస్ ఫైన్. ఓకే, ఇది థియరీ లాంచ్, ఇది స్టాండర్డ్ యాప్ కింద కూడా రన్ చేయొచ్చు. స్టాండర్డ్ యాప్ కింద రన్ చేసినప్పుడు ఈ లోగో విల్ బి ఫైన్, ఈ బ్యానర్ ఉండదు. ఇది థియరీ లాంచ్ ప్యాడ్ లో రన్ చేస్తాం అంటే వీ కెన్ మూవ్ దిస్ అప్. ఓకే, సో వీ యూజ్ ఇట్ డిఫరెంట్ వేస్ టు వీ కెన్ క్లియర్. థీమ్ డిజైనర్ లో పెడితే ఇక్కడ అవసరం లేదు. వీటన్నిటిని సెంట్రల్ గా సేమ్ ఈక్వల్ లెంత్ తో కూడా అరేంజ్ చేసేసి. సార్ నాకున్న స్మాల్ డౌట్ సార్, ఇప్పుడు ఈ వాల్యూస్ నార్మల్ గా బిజినెస్ పర్పస్ యూజ్ చేసేటప్పుడు డైనమిక్ గా చేంజ్ అవుతుంటాయి కదా టైం టు టైం. ఇప్పుడు లాజిక్స్ రాసుకోవాలా సార్? అదే ఇవన్నీ కూడా మనం అందుకే ఈ బౌండరీస్ లో ఫిట్ అయ్యేలాగే మనం లాజిక్ ముందే ఫిక్స్ చేసుకోవాలనుకోవాలి. సో ఇక్కడ బౌండరీ లిమిట్స్ ఎందుకు అనుకో, ఓన్లీ అప్ టు 3 వాల్యూస్. ఓకే, సో మన లాజిక్ ఆల్వేస్ వచ్చిన డేటాని 3 రీజన్స్ కే మనం పిక్ చేస్తాం. మేబీ 5 రీజన్స్ ఉండొచ్చు, బట్ దీస్ ఆర్ ద హైయెస్ట్ వాల్యూస్ ఉన్న 3 వాల్యూస్ వచ్చేలా కండిషన్ రాసుకోవాలి. సో ఇఫ్ ద వాల్యూస్, సో ఆల్వేస్ 3 వాల్యూస్ వచ్చేలా ఆల్వేస్ లాజిక్ ఎప్పుడు కూడా డైనమిక్ గా రాస్తాం. ఓకే, సో క్రిటికల్ ఏరియాస్ ఏంటి అని ఇఫ్ వి ఆల్రెడీ ఐడెంటిఫై, ఈ కేసులో 3 వాల్యూస్ అని చెప్పి, సో ఆల్వేస్ అమెరికా, యూరోప్ అండ్ అపాకే ప్రిఫర్ చేస్తాం అనేది కూడా వీ హ్యావ్ టు టేక్ అకౌంట్. సో లాజిక్ అందుకే బ్యాక్ ఎండ్ లో లాజిక్ కూడా రాసేటప్పుడు, మీరు ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసేటప్పుడు, ఇవన్నీ కూడా ప్రొటోటైపింగ్ స్టేజ్ లో చేసేటప్పుడు మీకు ఇక్కడ కండిషన్స్ బ్యాలెన్స్ వస్తాయి. ఇవి బిజినెస్ ని క్వశ్చన్స్ అడుగుతారు, బ్యాక్ ఎండ్ డిజైన్ చేసినప్పుడు వాళ్ళకి కూడా హెడ్స్ అప్ ఇస్తారు. సో నేను ఇక్కడ యూఐ లోని కేపీఐ ఇలా రిప్రజెంట్ చేయాలంటే నాకు 3 రీజియన్స్ కి మ్యాక్స్ వాల్యూస్, మినిమం వాల్యూస్ రావాలి అనేది యూ హ్యావ్ టు స్పెసిఫై. ఎందుకంటే మీరు అప్పుడే కదా ఈ కన్స్టెంట్స్ క్రాస్ అవ్వకుండా వాల్యూ చూపించుకోవాలి. ఆల్వేస్ ప్రొడక్షన్ డేటాలోని బౌండరీ మిలియన్స్ లో కంటే బిలియన్స్ లో ఉందనుకోండి, మీరు మిలియన్స్ లో లాజిక్ రాశారు అనుకోండి, ఇట్ విల్ ఆల్వేస్ షో ఫుల్. అప్పుడు కంపారిజన్ అవ్వదు. ఇక్కడ మీరు ఇక్కడ 10 మిలియన్ ఇచ్చారనుకోండి, అది బిలియన్ లో వాల్యూ ఉంది, ఇవన్నీ గ్రీన్ చూపిస్తుంది, ఇది గ్రీన్ చూపిస్తుంది, ఇది గ్రీన్ చూపిస్తుంది, దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ కంపారిజన్, రైట్? అది బిలియన్స్ లో చూపిస్తే అప్పుడు నెగ్లిజిబుల్ గా మనం చూపించాలి. సో ఇదేంటంటే మనం వీ హ్యావ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ ఆల్సో. అది మీరు అందుకే మన యూఐటీ ఫేస్ కి వెళ్ళినప్పుడు వీళ్ళు మోర్ డేటాతో టెస్ట్ చేస్తారు అనుకోండి, టెస్ట్ చేసినప్పుడు ఇది సరిపోవట్లేదు అనుకోండి, అగైన్ వీ హ్యావ్ టు రివైజ్ అవర్ లాజిక్. బిలియన్స్ సరిపోవట్లేదు, వీ హ్యావ్ టు కీప్ ఇట్ టు బిలియన్. బిలియన్ కూడా సరిపోవట్లేదు అనుకోండి, దెన్ వీల్ గో టు ట్రిలియన్. ఇది ఎలా ఉంటుందంటే, సో వీ హ్యావ్ టు యాంటిసిపేట్. వీళ్ళు ఫ్రీక్వెంట్ గా బిలియన్స్ టచ్ చేస్తాం, దెన్ ట్రిలియన్స్ పెడతారు. లేదు అవ్వట్లేదు అనుకోండి, ఆల్వేస్ వన్స్ ఇన్ ఏ వైల్ వస్తున్నాను, స్టిల్ విల్ కీప్ ఇట్ బిలియన్. ఎందుకు అని అంటే మీరు ట్రిలియన్ పెట్టారనుకోండి, ఇక్కడ ప్లాట్ ఎప్పుడు కూడా ఏమని చూపిస్తుంది, ఇన్ కేస్ డేటా మిలియన్స్ లో వచ్చింది అనుకోండి, అసలు ప్లాటే చూపించదు. సో ఎక్స్ట్రీమ్ కేసెస్ తీసుకోవద్దు, బట్ యావరేజ్ కేసెస్ తీసుకో. యావరేజ్ గా మిలియన్స్ లో వస్తుందని అర్థం ఏంటంటే, ఇన్ కేస్ సమ్ టైమ్స్ క్వార్టర్ లో వాల్యూ రాకపోయినా కూడా ఇట్ విల్ బి ఏబుల్ టు ప్లాట్. సో థ్రెష్ హోల్డ్స్ అందుకే ఏంటంటే బేస్డ్ ఆన్ ద డేటా మనం ప్రజెంట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు, పర్టికులర్ గా హై వాల్యూమ్ ఉంటేనే చార్ట్స్ కి వెళ్ళండి అని ఎందుకు చెప్తాను. ఓకే, దిస్ ద రీజన్. సో ప్లాటింగ్ ప్రాబ్లం అవుతుంది. మనం అనలిటిక్స్ కి వెళ్తున్నాము అంటే రీజన్ హై డేటా ఉన్న యూస్ కేస్ అని అర్థం. హై యూస్ కేస్ లేదంటే అసలు అది అనలిటిక్సే కాదు. యూ హ్యావ్ టు యూజ్ ఎదర్ లిస్ట్ రిపోర్ట్ ఆర్ వర్క్ లిస్ట్. ఓకే,
సో ఇవన్నీ సింప్లిఫై చేయడానికి ఇంత కాంప్లెక్స్ వద్దంటే అనలిటికల్ లిస్ట్ రిపోర్ట్ ఏం చేస్తుందంటే, సో అది స్టాండర్డ్ గా టేబుల్ ఇస్తుంది, అన్ని చార్ట్స్ ఇస్తుంది. మీకు ఏ చార్ట్స్ లో ఆ డేటా సూటబుల్ అనుకుంటే మీరు ఆ చార్ట్ లో డేటా చూడొచ్చు. సో జనరల్ గా సేఫ్ సైడ్ అనలిటికల్ లిస్ట్ రిపోర్ట్ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇన్ని లాజిక్స్, ఇన్ని కన్స్టెంట్స్ లాజిక్ తో కంట్రోల్ చేయలేము రిస్క్ అనుకుంటే వెళ్ళిపోతారు. ఇక్కడ ఏంటంటే వీఆర్ ఇన్వైటింగ్ మోర్ రిస్క్, ఎందుకంటే వీఆర్ గివింగ్ పాయింట్ టు పాయింట్ సొల్యూషన్. పర్టికులర్ గా ఇది చూసేసరికి దే నో దట్ ఫర్ అమెరికా రీజన్ ఇట్స్ లాగింగ్. సో ఇక్కడ ఏంటంటే వీఆర్ గివింగ్ ఆ డేటాని మోర్ కంట్రోల్ చేస్తున్నాం, హౌ టు షో ఇట్ మోర్ ఎఫెక్టివ్ అని. ఓకే, కాకపోతే ఇక్కడ డేటా సైజ్ కూడా ఇనిషియల్ గా మనం డిస్కస్ చేస్తున్నాం, ఇట్ షుడ్ బి మినిమం 10K బట్ నాట్ మోర్ దెన్ 1 lakh. సో ఇక్కడ మనం బిల్డ్ చేసే సినారియోస్ అన్ని కూడా 10K అండ్ నాట్ మోర్ దెన్ 1 lakh. ఇంతకన్నా ఎక్సీడ్ అయితే అగైన్ మన కంట్రోల్స్ మీరు ఇప్పుడు ఆల్రెడీ అర్థం అయి ఉంటుంది. సో మన 6 వాల్యూస్ ప్లాట్ చేయగలుగుతున్నాం. మీరు మోర్ దెన్ 1 lakh తీసుకున్నారు అనుకోండి, ఇట్ డెఫినెట్లీ ఎక్సీడ్స్ మోర్ దెన్ 6 points. సో థియరీ అక్కడ ఫిట్ అవుతాను, ఎందుకు ఫ్రీ స్టైల్ ఎందుకు ఫిట్ అవుతాను అంటామంటే, సో ఇట్ కెనాట్. సో మరి మీరు 6 కింద డెరైవ్ చేయలేరు మోర్ దెన్ 1 lakh డేటా పాయింట్స్ ఉంటే. అప్పుడు ఎస్ఏసీకి వెళ్ళాలి అని ఎందుకంటామంటే, ఎస్ఏసీలోని మీకు బిగ్గర్ చార్ట్స్ వస్తాయి అండ్ సో యూ హ్యావ్ మోర్ ప్రాసెసింగ్ పవర్ ఆల్సో. ఓకే, అక్కడ ఇన్బిల్ట్ గా మనకి వస్తాయి. సో ఇక్కడ లెవరేజ్ అంటే మనకి వీ హ్యావ్ లిమిటెడ్ లెవరేజ్, బట్ దేర్ ఆర్ యూస్ కేసెస్. సో యూస్ కేసెస్ ఉన్నాయి మనకి, అన్ని వర్క్ లిస్ట్ లోకి లెస్ దాన్ 10K అన్ని కూడా వర్క్ లిస్ట్ లోకి వెళ్ళిపోతాయి, లిస్ట్ రిపోర్ట్ వెళ్ళిపోతాయి. దోస్ ఆర్ హై ఇంపాక్ట్ సినారియోస్, అవి ఫ్రీక్వెంట్ గా మనం చేస్తాం. ఓకే, అండ్ దీస్ ఆర్ మిడిల్ యూస్ కేసెస్, సో మీడియం కాంప్లెక్సిటీ కేసెస్. సో ఇది సింపులెస్ట్ ఆప్షన్స్. మనం విల్ సీ మోర్ కాంప్లెక్స్ వేర్ చార్ట్స్ ఎక్సెట్రా ప్రెజెంట్ చేస్తాం సెక్షన్ 2, సెక్షన్ 3 లో విల్ సీ దట్. క్లియర్? ఎనీ అదర్ క్వశ్చన్స్? అంతే సార్. ఫ్రాగ్మెంట్స్ అది ఈ రోజు చూస్తాను సార్, ఇది ప్రాక్టీస్ చేస్తాను. నేను యాక్చువల్లీ సిగ్మా వేరే మోడల్ గా చేశాను, దాని ప్రకారం చేస్తాను సార్. ప్రాక్టీస్ సేమ్ ఇది అది 2 చేస్తాను రేపు. మీరు ప్రాక్టీస్ చేయండి, ఏదైనా ఉంటే మీరు జస్ట్ పింక్ చేయండి. సో దట్ ఇదేంటంటే మనం నేను ఇప్పుడు జనరల్ గా హౌ ఐ డూ ఇట్ అనేది ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ద అప్రోచ్. ఓకే, సో ఏంటంటే మీ సినారియో ఇదే సినారియో వస్తుందని నేను అనట్లేదు, బట్ ఏ సినారియో వచ్చినా కూడా ఎక్కువ రోజు ఇఫ్ యూ నో ఇట్ యూల్ ఏబుల్ టు డూ ఇట్ ఆన్ యూర్ ఓన్. ఓకే, సో ఆల్ ద టైమ్ ఫ్రీక్వెంట్ గా చేసే మిస్టేక్ ఉంటాయి కనుక, సో how do we avoid those అనేది we are just trying to understand. So we'll continue tomorrow. So section 2. So section 2 and again if we start it will take more time. So cues కూడా మీరు ఇలా యాడ్ చేసుకోండి. సో వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్ ఎక్సెట్రా ఇక్కడ నోట్స్ లో యాడ్ చేసుకోండి, సో దట్ మీరు ఫర్దర్ గా బైండింగ్ చేసేటప్పుడు కూడా ఈ క్యూస్ అన్ని కూడా మీ అబ్జర్వేషన్ హెల్ప్ అవుతాయి. ఓకే, అండ్ రేపు చూసేటప్పుడు విల్ గో విత్ ట్యాబ్ స్ట్రక్చర్, ఇట్స్ ఐకాన్ ట్యాబ్ ఆప్షన్స్ ఎక్సెట్రా ఉన్నాయి. సో ఇక్కడ ఏమో యూస్ చేయాలనుకున్నాం, సో మెనూ, ఐకాన్ ట్యాబ్. సో విల్ ప్లే 1 or 2, అన్ని మనం ప్లే చేయలేం. సో విల్ ప్లే విత్ 1 or 2 ట్యాబ్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం, దెన్ విల్ గో ఫర్ ద సెక్షన్ 3. ఓకే, సెక్షన్ 2 విల్ సీ టుమారో. సెక్షన్ 2 and section 3. ఓకే, దెన్ విల్ మీట్ టుమారో. ఫైన్.